అందరూ కూడా ఆశతోని దేవుని వాక్యమిని తృప్తిపరచబడదాం. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే. దేవుడు ఒక్కడే, దేవుడు खुदा దేవుడు खुदा एक దేవుడు है। खुदा దేవుడు खुदा एक ఆయన है। నామము उनका नाम యేసు నామం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన పేరు उनका नाम क्या है? యేసు ప్రభు. హల్లెలూయా. यीशु है वो। हालेलुया। కదండి, మరి దేవుడు ఒక్కడే. खुदा एक है, అలాంటప్పుడు ऐसा कहने మూడు पर పేర్లు కాదు, ఒకటే నామం ఉంటది. तीन खुदा नहीं, लेकिन एक ही एक नाम దేవుడు होता है। ఒక్కడున్నప్పుడు ఒకటే పేరు ఉంటది. खुदा एक होने पर उनका नाम भी एक होता है। బిరుదులు వేరగుండొచ్చు కానీ పేరు ఒకటే ఉంటది. नाम तो विभिन्न होंगे, लेकिन उनका नाम तो एक ही होगा। హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు తల్లిగా ఉంటావు, నువ్వు కొడుకుగా ఉంటావు, तुम एक माँ के तौर पर होते हो, एक बेटे के तौर पर ఒక होते हो, తాతగా ఉంటావు, ఒక అమ్మమ్మగా ఉంటావు. तुम एक दादा या एक नानी के तौर पर तुम रहते అట్లానే हो, నీ కొడుకు ఒక పేరుతోని, लेकिन तुम्हारे बेटे को एक నీ नाम से, తండ్రి ఒక పేరుతోని नहीं तो तुम्हारे पिता को एक नाम से। నిన్ను పిలువడు కదమ్మా, वैसे तो नहीं बुलाते हैं నిన్ను ना, పిలువడు కదా. तुम्हें वैसे तो नहीं बुलाते ఒకటే हो। పేరుతో పిలుస్తున్నాడు అంటే ఒకటే వ్యక్తి ఉన్నట్టు అర్థం. एक ही హల్లెలూయా. नाम से बुलाए जा रहे हैं, माने एक ही व्यक्ति है, इसका अर्थ ఒకరే ये है। దేవుడు ఉన్నాడని అర్థం. इसका హల్లెలూయా. अर्थ ये कि एक ही एक खुदा है। ఆయన हालेलुया। పేరే యేసు క్రీస్తు ప్రభు. उनका హల్లెలూయా. नाम यीशु मसीह प्रभु। అయితే हालेलुया। యేసు ప్రభు ఒక్కడే. यीशु मसीह एक है। చదవండి. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే. దేవుడికి నరులకి మధ్యవర్తి, ఒక్కడే. जो खुदा దేవునికి నరులకి మధ్యవర్తి खुदा के और इंसानों के बीच में मध्यस्थ व्यक्ति ఒక్కరే. एक ही హల్లెలూయా. है। हालेलुया। హల్లెలూయా. हालेलुया। మధ్యవర్తి ప్రార్థనల గురించి మనం మాట్లాడి ఉన్నాం. हम जो है मध्यस्थ व्यक्ति प्रार्थना के विषय में हमने बात 2 किया వారాల है। క్రితము మధ్యవర్తి ప్రార్థన యొక్క విలువ మనం తెలుసుకుని ఉన్నాం. 2 हफ्ते पहले हमने ये जाना है मध्यस्थ व्यक्ति की प्रार्थना का जो मूल्य क्या होता है। ఎంతో మంది మొదలుపెట్టిన అన్న కార్యాలు చూసిన అన్న వాక్య సాక్ష్యాలు విన్నాం మనము. बहुत से लोगों ने जो ये प्रार्थना शुरू किया, वे लोगों ने जो गवाहियां देखी, ये बात हम जो है सुनते आ रहे हैं। దేవునికి నరులకి మధ్యవర్తి ఒక్కరే. जो खुदा के इंसानों के बीच में मध्यस्थ एक ही है। మరి ఆయననే ఎవరు? वो कौन है? చదవండి. ఆయన క్రీస్తేసను నరుడు. ఆయనే క్రీస్తే, యేసను నరుడు. క్రీస్తు యేసు అను, నరుడు. క్రీస్తు యేసు అను वो हम मसीह यीशु माने ఎవరు? कौन है? वो నరుడు. హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। నరరూపుగా వచ్చిండు, वे इंसान के रूप में आए हैं, నీకు దేవునికి మధ్యలో వ్యక్తిగా వచ్చిండంట. హల్లెలూయా. हमारे खुदा के बीच उस मध्यस्थ व्यक्ति के तौर पे वे हैं। ఆయన ద్వారా తప్ప తండ్రి దగ్గరికి, ఆ యొక్క పరలోకానికి ఎవ్వరు కూడా దేవుడి దగ్గరికి చేరుకోలేరంట. सिर्फ उन्हीं के द्वारा ही जो है कोई भी जो है उस स्वर्ग में उस पिता के पास पहुंच सकता है, नहीं तो नहीं। అందుకే ఆ పరలోకానికి చేరుకోవడానికి, इसलिए उस स्वर्ग के राज्य में पहुंचने के నీ लिए, ప్రార్థన పరలోకం చేరబడడానికి तुम्हारी प्रार्थना स्वर्ग के राज्य में पहुंचने के लिए ఆ యొక్క మధ్యవర్తి యొక్క నామాన్ని, उस मध्यस्थ व्यक्ति के नाम को, ఏ నామన ప్రార్థన చేస్తాము? कौन से नाम में हम प्रार्थना करते ఏ हैं? నామమున? कौन से नाम में? యేసు నామమున ప్రార్థన చేస్తాం. यीशु के नाम హల్లెలూయా. में हम प्रार्थना करते हैं। ఎందుకు? हालेलुया। ఆయననే మధ్యవర్తి అని అంటున్నాడు కాబట్టి. क्योंकि वही मध्यस्थ व्यक्ति है कहकर इसलिए। హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు స్వస్థత అనే ప్రార్థనను అడుగుతున్నావు, आप चंगाई पाने की वो प्रार्थना में तुम ये मांगते నువ్వు हो, ఆశీర్వదించు అనే ప్రార్థనను అడుగుతున్నావు, हमें आशीष दो कहकर प्रार्थना में तुम मांगते हो, నీకు విడుదల కావాలన్న ప్రార్థనను అడుగుతున్నావు, तुम्हें जो छुटकारा चाहिए कहकर तुम ये प्रार्थना में నీ मांगते हो, కుటుంబం సమాధానంలోకి రావాలన్న ప్రార్థనను అడుగుతున్నావు. तुम्हारा पूरा परिवार शांति में बने रहे कहकर ये तुम ఈ प्रार्थना में ప్రార్థన मांगते हो। పరలోకం చేరాలంటే अगर तुम्हारी प्रार्थना स्वर्ग ఆ पहुंचना तो మధ్యవర్తి తప్ప ఇంకా ఎవ్వరి ద్వారా చేరదు. उस मध्यस्थ व्यक्ति के अलावा किसी के भी द्वारा वो नहीं पहुंचता కాబట్టి है। నువ్వు ప్రార్థన చేయాల్సింది इसलिए तुमको प्रार्थना ఆ करनी है యేసుక్రీస్తు ప్రభు కండి. उस హల్లెలూయా. यीशु मसीह प्रभु को ही। ఆ हालेलुया। యేసు నామమున ప్రార్థన చేయాలా? उस यीशु के नाम में तुम्हें प्रार्थना ఆ करना है, యేసు ప్రభుకి ప్రార్థన उस చేయాలా? यीशु मसीह से तुमको प्रार्थना करना है, అంతేగాని उतना ही। लेकिन దూతలకి గాని, स्वर्गदूतों को नहीं, లేకపోతే नहीं तो వేరే వేరే నరులకి గాని, कोई दूसरे और जो है मनुष्यों को ఏ మనిషికి గాని या किसी भी इंसान को ఎక్కడ కూడా ప్రార్థన చేయనికి వీలు, कहीं पर भी उससे प्रार्थना ఆ ప్రార్థనలకి జవాబు नहीं करना, ना ही उनकी రాదు. प्रार्थनाओं की హల్లెలూయా. जवाब नहीं నువ్వు आती ప్రార్థన है। చేయాల్సింది ఆ మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభుకే అండి. హల్లెలూయా. तुमको प्रार्थना करनी है वो मध्यस्थ प्रभु यीशु मसीह से ही। దూతలకి ప్రార్థన చేసినా स्वर्गदूतों से अगर तुम प्रार्थना అది करोगे तो తప్పుడు ప్రార్థన. वो गलत प्रार्थना है। దూతల రా, हे स्वर्गदूतों నాకు आओ, సహాయం చేయని కాదు, मेरी सहायता करोगे कर नहीं। దేవాని దూతలని నా సహాయ హస్తంగా నన్ను పంపు అని అడగొచ్చు. हे खुदा अपने स्वर्गदूतों को मेरी सहायता के लिए आप भेजो प्रभु, నీ ऐसा तुम मांग ప్రార్థనలు सकते हो। దేవునికే ఉండాలా, యేసేకే ఉండాలా?
तुम्हारी प्रार्थना सिर्फ उस खुदा प्रभु यीशु मसीह से ఏ ही होनी నరుడికి चाहिए, ఉండొద్దు, किसी भी इंसानों से नहीं होनी है, ఇంకా ఇంకా ముఖ్యంగా और सबसे ज्यादा जरूरी ఏ సేవకునికి నువ్వు ప్రార్థన చేయొద్దు, किसी भी सेवक से तुमको नहीं करनी है ఏ प्रार्थना, సేవకునికి నువ్వు ప్రార్థన చేయొద్దు, किसी भी सेवक से तुमको नहीं करनी है నువ్వు प्रार्थना, సేవకునికి ప్రార్థన చేయొద్దు, तुम्हें जय सेवक से ఏ प्रार्थना नहीं నరుడికి करनी है, ప్రార్థన చేయొద్దు, किसी भी इंसान से ఏ नहीं करनी है, దూతలకి ప్రార్థన చేయొద్దు, किसी भी स्वर्गदूतों से नहीं करनी है నీ प्रार्थना, ఉద్యోగానికి ప్రార్థన या చేయొద్దు, तुम्हारी नौकरी से नहीं करना है तुम्हें प्रार्थना। నువ్వు ఎక్కడో నీ దగ్గర ఉద్యోగం నిలబడాలని చెప్పి ఎదుటి వ్యక్తికి ప్రార్థన చేయకు, अब जहाँ कोई हो आपकी नौकरी वहाँ बनी रहेगा, सामने वाले इंसान से नहीं करना है నీ तुम्हें వ్యాపారం प्रार्थना, నిలబడాలని ఎదుటి వ్యక్తికి ప్రార్థన చేయకు, तुम्हारा कारोबार बने रहेगा, सामने वाले इंसान से प्रार्थना नहीं నీ करना है, భర్తకి నీ భార్యకి ప్రార్థన చేయకు, तुम अपने पति अपनी पत्नी से जो प्रार्थना నీ नहीं करनी భర్తని है, ప్రేమించు, భర్తకి లోబడి ఉండు గాని तुम अपने पति से प्रेम रखना, उनका आदर सम्मान భర్తకి करना, ప్రార్థన लेकिन చేయడం కాదు, तुम्हें पति से प्रार्थना नहीं करनी है, లేకపోతే ఒక నరుడికి ఒక సేవకుడికి ప్రార్థన చేయడం या కాదు, किसी इंसान से या किसी सेवक से नहीं करनी है प्रार्थना। ఎవరికి ప్రార్థన చేయాలి నువ్వు, तुम्हें प्रार्थना किससे करनी है, ఎవరికి किसका करनी है ఎవరికి? प्रार्थना, किसको करनी है, ఎవరికి? किससे करनी है प्रार्थना, దేవునికి ఒక్కనికి ఆయననే యేసుక్రీస్తు ప్రభు, హల్లెలూయా। सिर्फ और सिर्फ खुदा जो यीशु ఎందుకనంటే मसीह है, उनसे प्रार्थना करनी ఆ है, ఒక్కటే ప్రార్థన అంటారు, మిగతా అన్ని కూడా ప్రార్థన అనరు। क्योंकि उस एक प्रार्थना को ही प्रार्थना कहा जाता है, बाकी के किसी को नहीं పోయిన कहा వారం जाता మనం प्रार्थना। చూసుకున్నాం ప్రార్థన అంటే ఏంటంటే ఇద్దరు వ్యక్తులు ఉండాలి ఆ ప్రార్థనలో, पिछले हफ्ते हमने देखा है प्रार्थना माने क्या, उसमें दो व्यक्तियों का होना जरूरी है, ఒకరి నువ్వు ఒకరు యేసు ప్రభు ఉన్నారు, యేసు ప్రభుకి చేసే ప్రార్థనలో एक जो है तुम हो और दूसरा प्रभु यीशु मसीह जो तुम प्रार्थना करते हो उस प्रभु से। तब కొందరికి చనిపోయిన వాళ్ళకు ఎస్తరికకి ప్రార్థన చేస్తామని అంటారు, थोड़े कहते कि हम इस तरह का से प्रार्थना करेंगे అది कहकर, చాలా తప్పుడు ప్రార్థన। वो बिल्कुल भी गलत प्रार्थना है। అవును, మనకన్నా ముందు వెళ్ళిన వారిని మనము సన్మానిస్తాము, हाँ, जो हमसे पहले चले गए हम उनका सम्मान करते हैं, యేసు ప్రభు కన్న తల్లిని మరియని जो यीशु मसीह को जन्म देने वाली उनकी माँ जो మనము मरियम है, సన్మానిస్తాము, हम उनका सम्मान करते हैं, మర్యాదిస్తాము, हम बड़ी इज्जत देते हैं, ఆవిడ గురించి సాక్ష్యము చెప్తాము, उनके विषय में हम गवाही देते हैं, కానీ लेकिन ఆవిడికి ప్రార్థన చెయ్యము। हम उनसे प्रार्थना नहीं करते। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా। హల్లెలూయా। నాకు ప్రార్థన చేయొద్దు, मेरे से प्रार्थना नहीं ఎవరి करना, సేవకులకి ప్రార్థన చేయొద్దు, किसी भी जो सेवक से प्रार्थना नहीं చనిపోయిన करना, వాళ్ళకి ప్రార్థన చేయొద్దు, मरे हुए लोगों से प्रार्थना नहीं ఆ करना, యేసయ్యకి ప్రార్థన చేయాలా। सिर्फ यीशु मसीह से जो प्रार्थना करना है। సేవకుల దగ్గర నీ ప్రార్థనాంశం పెట్టొచ్చు, सेवकों के पास अपने प्रार्थना నీ निवेदन सब रख ప్రార్థనాంశం सकते हो। పెట్టాలి సేవకుల ద్వారా। तुम्हें अपने सेवकों के पास उन प्रार्थना निवेदनों బైబిల్లో को కొన్ని रखना है। అంశాలు ఉన్నాయి, बाइबल में थोड़े ऐसे अंश हैं, అభిషక్తుడు ప్రార్థన చేస్తేనే, ఒక మంచి ఆత్మతో నింపబడిన నీతి కలిగిన సేవకుడు ప్రార్థన చేస్తేనే నీ సమస్యలు కొన్ని పోతాయి। एक अभिषेक माने खुदा का जो धर्मी, जो खुदा की आत्मा से भरा हुआ इंसान है, उसकी प्रार्थना करने के बाद तुम्हारी थोड़ी बहुत समस्या वो दूर होती है। కొన్ని విషయాల్లో నీకు విడుదల రాదు, थोड़ी बातों में तुमको अपने आप से छुटकारा ఒక नहीं సేవకుడు मिलता। ప్రార్థన చేయాలా, एक सेवक की प्रार्थना करने की ఆ जरूरत होती है। సేవకుడికి ప్రార్థన కాదు, సేవకుడు నీ కొరకు ప్రార్థన చేయాలా, దేవాతి దేవునికి। वो सेवक से तुमको प्रार्थना नहीं करना चाहिए, लेकिन वो सेवक तुम्हारे लिए उन प्रभुओं के प्रभु से प्रार्थना करना ఒక चाहिए। సింపుల్ ఉదాహరణ చెప్తా నీకు। एक आसान सा उदाहरण मैं तुमको మరి देता అక్కడ हूँ। వాక్యం మాట్లాడింది ఏంటంటే, वचन में क्या कहकर कहा गया है మరి ఇప్పుడు कि अब మనందరి ఆత్మీయ తండ్రి ఎవరు, हम सबके आत्मिक पिता कौन है? మరి శామన్ ఉన్నాడు, सामन्ना है, మరి శామన దగ్గర सामन्ना के पास ఒక కొడుకున్నాడు బ్రానమన్న, ఒక కూతురు ఉంది ఆడిసక్క, ఒక కొడవలు ఉంది మోనికక్క, एक बेटा है जो ब्रैनमन्ना, एक बेटी है जो है हैचका, और एक बहू है जो है मोनिका सिस्टर, మన్మరాళ్ళు ఉన్నారు। जो है पोतिया है। వీళ్ళ ద్వారా శామనని చేరుకోవచ్చు। जो इनके द्वारा सामन्ना के पास पहुंच सकते हैं। ఇంకొకటి, एक और శామన దగ్గర పక్కన బ్రదర్ సిస్టర్ లేకపోతే నడిపించటైనా ఎప్పుడు ఎక్కువ బండి నడిపించటైనా ఎప్పుడు ఉంటారు। जो है सामन्ना के पास ब्रदर्स हो या सिस्टर्स हो या जो उनकी गाड़ी चलाने वाले ब्रदर जो है वो हमेशा रहते हैं। వీళ్ళందరి ద్వారా మళ్ళీ శామనని చేరుకోవచ్చు। फिर इनके जरिए तुम जो सामन्ना के पास पहुंच सकते हो। మరి అదే శామన దగ్గర उसी सामन्ना के ఒక पास ఫోన్ ఉంటది, एक फोन होता है, ఒక పర్సనల్ ఫోన్ ఉంటది, उनका अपना व्यक्तिगत फोन होता है। దాంతో డైరెక్ట్ గా ఫోన్ చేయగానే శామనకు తగులుతుంది। सीधा उस नंबर पे फोन करेंगे तो सीधा सामन्ना को फोन लगता है। ఇప్పుడు ఏది ఈజీగా ఉంటది, क्या चीज अब आसान रहेगा? డైరెక్ట్ అన్నకి ఫోన్ చేయగానే అన్న లేచి హలో అని అంటాడు। जो है आप सीधा अन्ना को फोन करेंगे तो अन्ना फोन उठा के हेलो कहेंगे। యేసు నామమున ప్రార్థన చేయగానే డైరెక్ట్ గా దేవుడు హలో చెప్పండి అని అంటాడంట। హల్లెలూయా। जैसे आप यीशु के नाम में प्रार्थना करते हैं ना, तो सीधा जो खुदा कहेंगे हेलो कहो ఆ कहेंगे। యేసు ప్రభుకి ప్రార్థన చేయగానే వెంటనే నీకు జవాబు వస్తదంట। उस यीशु के नाम से तुम प्रार्थना करते हो तो जल्दी तुमको जवाब मिलता है। రకరకాల జవాబులు ఉంటాయి, రకరకాలుగా వస్తుంటాయి అవి। विभिन्न प्रकार के जवाब विभिन्न रीति से आते हैं। హల్లెలూయా। హల్లెలూయా। ఇవన్నీ మరి నేను ప్రార్థన చేయనన్నా అని అంటారు।
चाहे प्रार्थना नहीं करे ऐसे नहीं कहता हूँ, కానీ కొందరు చేస్తూ ఉంటారు, लेकिन थोड़े करते తెలిసి हैं, తెలియకుండా చేస్తూ ఉంటారు. अनजान है वे ऐसा कर रहे ఏ हैं. రీతిగానంటే किस प्रकार से करते చాలా हैं? సార్లు నేను చూస్తా ఉంటా, बहुत सी बार मैं देखता हूँ ఆరాధనలో आराधना में లీనమైపోతూ ఉంటాము. बड़े मग्न हो जाते हैं. చేతులెత్తి దేవా యేసు ప్రభువా, जय हाथ उठाकर प्रभु यीशु నువ్వే मसीह, మాకు సర్వమయ్యా దేవా, आप ही हमारे लिए सब कुछ हो నువ్వు నా खुदा. తోడుండగా నాకు దిగిలేలా యేసు ప్రభువా, अगर आप मेरे साथ हो मुझको कोई चिंता नहीं है నాకు प्रभु, భయమేలా యేసు ప్రభువా मुझको कोई डर ही नहीं है అని प्रभु. దేవుల్లో లీనమైపోతా ఉంటారు. क्या प्रभु में मग्न होते हैं, దీని లీనమైపోతా ఉంటారు. प्रभु में मग्न हो जाते हैं. సడన్ గా एकदम से నేను వస్తూ ఉంటే मैं जब आता हूँ तो కళ్ళు టక్కుమని తెరుస్తారు. एकदम से अपने आंखें खोल लेते ఆ चमककर. దేవుడు ఎక్కడ పోయిర్రో లేకపోతే నీ లీనం ఎక్కడ పోయిర్రో నన్ను చూస్తా కూర్చుంటారు. जय वो खुदा कहाँ गया, इनका प्रभु में मग्न होना वो कहाँ गया, मुझको वो देखते बैठे అన్న रहते हैं. వస్తుండని చూస్తా ఉంటారు. अन्ना आ रहे क्या वो देखते हुए बैठे మంచిది, మా रहते మీద हैं. నీకు ప్రేమ ఉంది, మర్యాద ఉంది, అన్ని ఉన్నాయి, हाँ हम पर आपको प्रेम है, इज्जत है, मर्यादा है, अच्छी बात है ये, కానీ నువ్వు మాకు ప్రార్థన చేయొద్దు. लेकिन आपको हमसे नहीं करनी है प्रार्थना. తక్కువని కళ్ళు తెరిచి నన్ను చూస్తా ఉంటారు. నేను ఏం చేస్తా మీదికి ఎక్కి, जो है एकदम से आंख खोल के देखते कि मैं क्या करूंगा ఏ चढ़कर स्टेज వాక్యము पे, రిలీజ్ చేస్తామో, जो है क्या वचन हम जो कहेंगे అయితే ఏ कहकर, కార్యము జరుగుతుందో, या क्या कार्य होगा कहकर, దేవుడు ఏ రీతిగా ఉంటాడో खुदा किस रीति से होगा कहकर, ఆ రీతిగా కళ్ళు టక్కుమని తెరిచి మమ్మల్ని చూడడం కాదు. ऐसा टक करके अपनी आंखें खोलकर हमें देखना అంటే నీ नहीं, ప్రార్థన షిఫ్ట్ అవుతుంది. माने तुम्हारी जो प्रार्थना यहाँ से वहाँ बदल रही మా है, మీదికి మమ్మల్ని చూస్తున్నావు, నేను ఏం చేస్తా అని చెప్పి. हमारी और देख रहे कि मैं क्या करूंगा कहकर, నేను ఏమి చేయలేనమ్మా, मैं कुछ नहीं कर నేను सकता हूँ. ఏమి చేయలేను, मैं ये स्पष्ट कहता हूँ तुमसे कि నా मैं कुछ नहीं దేవుడు कर सकता చేస్తాడు. हूँ. హల్లెలూయా. सिर्फ मेरा खुदा कर మీరు सकता है. ఏం చేయాలంటే हालेलुया. కళ్ళు తెరవకుండా आपको क्या करना है, आपको आंखें नहीं లీనమైతూ खोलनी है. లీనమైతూ आपको प्रभु में मग्न లీనమైతూ होते रहना లీనమైతూ है. आपको प्रभु में मग्न होते అన్న रहना है. ఇప్పుడు అన్నలో నుండి దేవుడు నన్ను తాకుతాడు. अब अन्ना में से खुदा मुझको जो ఆయన छुएगा, మాటల ద్వారా నన్ను బలపరుస్తాడు उनकी बात के द्वारा खुदा मुझको बलवान అని बनाएगा. లీనమైతూ లీనమైతూ నన్ను చూడడం కాదు. एक प्रभु में मग्न होते मुझको దేవా देखना नहीं. దేవా యేసు ప్రభు అని లీనమైతున్నప్పుడు प्रभु यीशु मसीह कहकर जब उनमें तुम मग्न होते हो, నీ సేవకుని చూడడం కాదు, तुम्हारे सेवक को देखना నువ్వు नहीं, దేవుని लेकिन చూసి లీనమైనప్పుడు जब तुम खुदा को देखकर उनमें నీ मग्न होते हो, సేవకుని ద్వారా దేవుడు అంటాడంట, तब तुम्हारे सेवक के द्वारा నువ్వు खुदा ये యేసు कहता है నామంలో స్వస్థత పొందురుగా कि तुम కానగానే, यीशु के नाम में चंगाई को पाओ, విడుదల పొందురుగా तुम కానగానే जो है छुटकारा को ఆ पाओ, స్వస్థత నిన్ను తాకుతదంట, तब वो चंगाई तुमको ఆ छूता है, విడుదల నిన్ను తాకుతదంట, तब वो छुटकारा तुमको छूता है, ఆ ఆశీర్వాదం నీ మీద దిగుతదంట, वो आशीष तुम पर उतर कर ఆ आता है, గర్భఫలము ఓపెన్ అవుతదంట. वो जो गर्भफल खुलता है నన్ను तब, చూసినప్పుడు కాదు, मुझको देखने पर కళ్ళు नहीं, తెరిచి నన్ను చూసినప్పుడు కాదు, आंखें खोलकर मुझको देखने నీ पर नहीं, మనసులకెళ్ళి దేవాతి దేవుని ఈరోజు చూడండి. अपने मन से तुम जो सीधा प्रभु को तुम देखो. హల్లెలూయా హల్లెలూయా. 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 ఆ రీతిగా उस నీ प्रकार से ప్రార్థనలు షిఫ్ట్ కాకుండా, तुम्हारी प्रार्थना यहाँ से उस और ना बदलते సేవకుల हुए మీద షిఫ్ట్ కాకుండా, सेवक की और तुम्हारी నువ్వు प्रार्थना ना దేవుని మీద बदलते నీ हुए దృష్టి ఉంచి ప్రార్థన చేస్తున్నప్పుడు तुम अपनी निगाहों को खुदा पर टिकाए हुए जब प्रार्थना करते हो, సేవకులని చూడకుండా सेवकों को ना ఈ देखते हुए సంఘంలో నీ దేవుని చూస్తూ यहाँ इस कलीसिया में मौजूद खुदा को देखते ఆరాధిస్తూ हुए, ప్రార్థన చేస్తూ आराधना करते हुए, प्रार्थना करते దేవుడు हुए, నాతో మాట్లాడాలని చెప్పి వింటున్నప్పుడు खुदा मुझसे बात करेगा जब तुम सुनते रहते हो, అప్పుడు నువ్వు కార్యాలు చూస్తావు. అది సరి అయిన ప్రార్థన, तभी तुम कार्य होते हुए देखोगे और यही सही प्रार्थना है, అదే సరి అయిన ప్రార్థన. यही सही प्रार्थना है. కాబట్టి మీ సేవకులను చూసి ప్రార్థన చేయకండి, तुम्हारे सेवकों को देखकर तुम प्रार्थना मत ఏ करो, నరుని చూసి ప్రార్థన या చేయకండి, किसी इंसान को देखकर तुम उनसे प्रार्थना ना करो, ఎవ్వరికి ప్రార్థన చేయకండి, किसी से प्रार्थना ना करो, ఏ ఉద్యోగానికి ప్రార్థన किसी చేయకండి, नौकरी से नहीं करना है प्रार्थना, ఉండాలని ప్రార్థన చేయకండి. वो रहना के कर ऐसा मत करो దేవా నువ్వు प्रार्थना. నా తోడు ఉండని ప్రార్థన చేయి. प्रभु आप मेरे साथ होके कर प्रार्थना करो. ఉద్యోగం ఏంటమ్మా, नौकरी ही क्या, సర్వము నీ దగ్గర ఉంటది. అప్పుడు सब कुछ तुम्हारे पास रहेगा उस वक्त. హల్లెలూయా हालेलुया, హల్లెలూయా. हालेलुया. ఈ రీతిగా इस प्रकार నీ से ప్రార్థనలు तुम्हारी प्रार्थनाएं తప్పుడు దారులు పట్టిస్తున్న సైతాన్, जो है शैतान जो है गलत रास्तों पर ले जा रही है तुम्हारी దేవుడు प्रार्थना को. ప్రార్థనలని సరి చేస్తున్నాడు ప్రేయర్ పవర్ లో. इस प्रेयर पर में खुदा तुम्हारी प्रार्थना को सही दिशा दिखा रहा है. హల్లెలూయా हालेलुया, హల్లెలూయా. हालेलुया. మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనంలో मत्ती पुस्तक 6वां अध्याय उसका 7वां वचन, ఎన్ని రకాలుగా మనం ప్రార్థనలో పడిపోతామో చూడండి. कितनी रीति से हम प्रार्थना में गिर जाते हैं ये हम देखते हैं. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. హల్లెలూయా. हालेलुया. నీ ప్రార్థనలో ఏముండదంట, तुम्हारी प्रार्थना में क्या नहीं होना चाहिए, వ్యర్థమైన మాటలు, व्यर्थ बातें, ఇంకా और విస్తరించు, जो आगे जो ఏంటంట? विस्तरित होने वाली విస్తరించు विस्तरित होने वाली
మాటలు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇలాంటి ప్రార్థనలు దేవుడు మీకు జవాబు ఇవ్వబోతున్నాడు. చూడండి, देखो किस प्रकार से प्रभु प्रार्थना का जवाब देने वाला है. హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. हालेलुया. నీ మాటలు వ్యర్థమైన మాటలు అంటే ఇంగ్లీష్ లో రిపిటేటివ్ వర్డ్స్ అంటారు. जो है व्यर्थ बातें माने इंग्लिश भाषा में रिपीटेटिव वर्ड्स कहा जाता है. అవును, పౌలు 3 సార్లు ప్రార్థన చేసిండు. हाँ, पौलुस ने 3 बार प्रार्थना किया है. ఈ యొక్క ముళ్ళును తీసివేయస్సు ప్రభువా हाँ, అని. इस डंक को इस कांटे को निकाल दो प्रभु कहकर. ఈ ముళ్ళును తీసివేయస్సు ప్రభువా అని इस डंक को इस कांटे को निकाल दो प्रभु 3 సార్ల कहकर. తర్వాత 3 बार करने के बाद ఆ ముళ్ళు తొనిపోయిండు. उस कांटे के संग ही वो बढ़ता है. గెత్సేమనే తోటలో गेत्सम बगीचे में యేసు ప్రభు ప్రార్థన చేసిండు. यीशु ने प्रार्थना किया ఈ है. పాత్రని నా నుంచి తొలగించని, इस पात्र को मुझसे दूर कर ఈ दो మరణం कहकर. తీసుకోలేకపోతున్నానని. इस मृत्यु को मैं नहीं ले सक रहा हूँ కానీ कहकर. దేవుడు అన్నాడు, लेकिन खुदा ने कहा ఈ మరణం గుండా నువ్వు వెళ్ళాల్సిందే इस मृत्यु से तुम्हें होकर ही जाना है. అని అంటే ऐसा कहने पर ధైర్యంగా ఆ మరణం గుండా పోయిండు. దాని దేవుడు నా తోడున్నాడని. హల్లెలూయా. बड़ी हिम्मत के साथ उस मृत्यु में से होकर गुजरे क्योंकि वो खुदा मेरे साथ है कहकर. వ్యర్థమైన ప్రార్థనలు చేయలే. व्यर्थ प्रार्थनाएं नहीं किए हैं. కొందరు వ్యర్థమైన ప్రార్థన ఏ రీతిగా చేస్తారంటే थोड़े लोग व्यर्थ प्रार्थना किस प्रकार से करते ఎదుటోడు हैं. వినేటట్టు చేస్తాడు. सामने वाले सुने जैसे वो करता ఎట్లా है. చేస్తారంటే कैसे करते हैं वो प्रार्थना? విస్తారంగా చేస్తాడు. बहुत ही विस्तार रूप से करते సమయం हैं. సందర్భం ఉండదు. कोई समय या संदर्भ नहीं होता है. రకరకాలుగా చేస్తారు. विभिन्न प्रकार से करते ఇన్ని हैं. మాటలు పెడితే इतनी बातें रखने ఈ पर మనిషి నన్ను నచ్చుతాడేమో, ये इंसान मुझे पसंद करेगा లేక शायद. కొన్నిసార్లు దేవుడే అంటున్నాడు, थोड़े समय खुदा ये कहते हैं రకరకమైన మాటలతోని विभिन्न प्रकार की बातों నీ से ప్రార్థనలో నన్ను మెప్పించాలని చూడకు. तुम्हारी प्रार्थना में मुझको सराहना देने की నీ जरूरत नहीं है. రకరకమైన మాటలతోని నేను మెప్పను. तुम्हारी विभिन्न प्रकार की बातों से मैं नहीं खुश होता. నీ రకరకమైన మాటలతోని దేవుని మెప్పించాలని నీ ప్రార్థనలో చూడకండి. तुम्हारी विभिन्न प्रकार की बातों से खुदा को सराहने की कोशिश तुम मत करो ఇన్ని अपनी प्रार्थना రకాలుగా నేను में. మాట్లాడి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడేమో इतनी प्रकार से मैं बात करके प्रार्थना करूंगा तो शायद खुदा सुनेंगे. అని కొందరు ऐसा कहकर थोड़े लोग ఆలోచన చేస్తా ఉంటారు. सोचते हैं ऐसा. చూడండి, హన్నా ప్రార్థన చేసేటప్పుడు, देखो जब हन्ना प्रार्थना करती है, హన్నా ప్రార్థన చాలా బలమైన ప్రార్థనలో మీరు అందరూ కూడా గుర్తు చేసుకుంటా ఉంటారు. हन्ना की प्रार्थना बहुत ही बलवान प्रार्थना, सब लोग హన్నా इसको याद करते ఏలీ हैं. దగ్గరకు పోయి जब हन्ना एली के पास దేవుడికి जाकर ప్రార్థన చేసేటప్పుడు जब वो खुदा से प्रार्थना करती హన్నా है, నోటి నుంచి మాట రాలేదు. हन्ना के मुंह से शब्द नहीं निकले हैं. హన్నా పెదాలు కదిలినాయి అంతే. सिर्फ हन्ना के होठ हिले हैं. హన్నా పెదాలు కలిగినాయి అంతే. सिर्फ हन्ना के जो होठ हिले हैं, వాయిస్ బయటికి రాలేదు. उसकी आवाज बाहर नहीं निकली హన్నా है. పెదాలు గడిగినప్పుడు, सिर्फ जब हन्ना के होठ ఆ हिलते थे కన్నీరు గార్చేటప్పుడు और जब वो आंसू बहा रही थी, ఏలి అనుకున్నాడు తాగి వచ్చిందేమో అని కూడా అనుకున్నాడు. एली ने सोचा कि वो शराब पीकर आई है कहकर वो ऐसा ఆ सोची. రీతిగా కేవలం పెదాలు కలిగినప్పుడే, उस प्रकार से जब सिर्फ उसके होठ हिल रहे थे పెదాలు కడిగినప్పుడే और जब सिर्फ उसके होठ हिल रहे దేవుడు थे, ఆమె ప్రార్థన విని ఆమెకి సంతానం ఇచ్చి గర్భాన్ని ఓపెన్ చేసిండండి. खुदा ने హల్లెలూయా. उसकी प्रार्थना को सुनकर उसको संतान दिया. खुदा ने उसके गर्भ విస్తారమైన को खोला. మాటలు మాట్లాడలే. विस्तार बातें नहीं कही उसने. హల్లెలూయా. हालेलुया. ఆ దేవునికి నువ్వు ప్రార్థన చేయాల్సింది విస్తారమైన మాటలతో కాదు, तुमको उस खुदा से प्रार्थना करनी है विस्तार माने ढेर నీ सारी बातों के साथ హృదయముతో नहीं है. ప్రార్థన చేసే వాళ్ళు కావాలంట. హల్లెలూయా. लेकिन दिल से प्रार्थना करने वाले लोग चाहिए खुदा को. ప్రేయర్ हालेलुया. పవర్ షుడ్ బికమ్ హార్ట్ఫుల్ ప్రేయర్స్. హల్లెలూయా. प्रेयर पाव में जो दिल से जो प्रार्थनाएं होनी चाहिए, శక్తివంతమైన ప్రార్థన ఎప్పుడైతుందంటే वो शक्तिशाली प्रार्थना कब నీ होगी? హృదయంతో ప్రార్థన చేసినప్పుడు. जब तुम अपने दिल से करोगे प्रार्थना. ఎన్నో దినాల నుంచి कई दिनों से రోజు రోజు అదే అడుగుతున్నావమ్మా. दिन प्रतिदिन तुम वही मांग ఒక रहे हो పట్టి ना, కొట్టి అడుగుతున్నావే గాని जो उसके बार बार जो నీ दोहराते हुए मांग హృదయంతో रहे हो దేవుని ना, అడగట్లేవు. लेकिन तुम अपने दिल से नहीं నీ मांग रहे हो హృదయంతో खुदा से. దేవుని అడగట్లేవమ్మా. लेकिन तुम अपने दिल से नहीं मांग रहे हो खुदा గంటల से. తరబడి అదే అడుగుతున్నావు. कई घंटे तक उसी बातों को कहते कहते मांग ఒక్కసారి నీ रहे हो. హృదయంతో అడగడం అంటే దేవా, एक बार दिल ఆ से मांगने దేవుని वाले खुदा, ప్రేమిస్తూ, उस खुदा से प्रेम ఆ करते हुए, దేవుని ఆరాధిస్తూ, उस खुदा की आराधना ఆ करते हुए, దేవుని మహింపరుస్తూ, उस खुदा को महिमा देते ఎంత हुए, గొప్ప దేవుడో, कितना महान ఎంత खुदा ప్రేమ है, కలిగిన దేవుడో, कितना प्रेम करने वाला खुदा ఆయనని है. ప్రేమిస్తూ నువ్వు అడుగు. उनसे प्रेम करते हुए तुम मांगो, ఆయనని उनसे ప్రేమిస్తూ నువ్వు అడిగినప్పుడు उनसे प्रेम करते हुए जब तुम मांगोगे, ఆ దేవుడు కేవలం నీ మాటలే వినగలుగుతాడేమో అనుకుంటున్నావు. तुम सोच रहे हो कि सिर्फ खुदा तुम्हारी बातों को ही सुन सकता है, ఆ लेकिन దేవుడు నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు అంట. लेकिन वो హల్లెలూయా. खुदा तुम्हारे दिल को जानने నీ वाला खुदा है. ఆలోచనలను ఎరిగిన దేవుడైనా तुम्हारी सोच को वो जानने वाले నీ खुदा है. కన్నీళ్లు ఎవరైనా వినగలుగుతారమ్మా? क्या तुम्हारे आंसुओं को कोई सुन నీ सकता है? కన్నులు ఎవరు వినలేరు. हमारे आंसुओं को कोई నీ नहीं सुन నోటి सकता. నుంచి విస్తారమైన మాటలు అవసరం లేదు. हमारे मुंह से विस्तार बातों की जरूरत నీ नहीं है. కన్నీలని వినగలిగిన దేవుడు యేసు ప్రభు మన మధ్యలో ఉన్నాడండి. तुम्हारे హల్లెలూయా. आंसुओं को सुनने वाले वो प्रभु నీ यीशु मसीह हमारे కన్నీలని बीच में వినగలిగిన है. దేవుడు, वो तुम्हारे आंसुओं को सुनने वाले నీ खुदा है. ఆలోచనలను వినగలిగిన దేవుడు. तुम्हारी सोच को वो सुनने वाले खुदा है. హల్లెలూయా. हालेलुया. విస్తారమైన మాటలు కాదు, विस्तार बातें నీ नहीं, కన్నీళ్లు వినగలిగిన దేవుడు, तुम्हारे आंसुओं को నీ सुनने హృదయ वाले, తలుపులు తట్టిన దేవుడు, तुम्हारे दिल के द्वार को నీ खटखटाने హృదయాన్ని वाले, వినగలిగిన దేవుడు. तुम्हारे दिल को सुनने वाले खुदा है. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया.
హల్లెలూయా Hallelujah. మనసారా ప్రార్థన చేద్దాం యేసయ్యకి. पूरे मन से हम प्रार्थना करेंगे यीशु मसीह से, లాట్స్ ఆఫ్ వర్డ్స్ విస్తారమైన మాటలతోని కాదు, विस्तार बातों से नहीं, మనుషులని మెప్పే రీతిగా కాదు. जो इंसानों को सराहना करने की रीति नहीं. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. హన్న ప్రార్థన ఆ రీతిగా ఉండే, हन्ना की प्रार्थना उस प्रकार से హన్న थी, ప్రార్థన ఆ రీతిగా ఉండే हन्ना की प्रार्थना उस प्रकार से थी ఆ గర్భం తెరవబడిందంట. और उसका गर्भ खुल गया. ఈ రోజు నీ ఆలోచన आज के दिन तुम्हारी దేవుడు सोच వింటున్నాడు. హల్లెలూయా. खुदा सुन रहा है. ఈ రోజు నీ కన్నీళ్లు आज के दिन तुम्हारे आंसू దేవుడు వింటా ఉన్నాడు. खुदा सुन హల్లెలూయా. रहा है. నీ हालेलुया. మనసు तुम्हारा मन దేవుడు చూస్తా ఉన్నాడు. खुदा देख रहा నీ है इसे. జీవితంలో ఉన్న ప్రతిదీ तुम्हारे जीवन का जो कुछ भी सब ఆయన कुछ కనిపిస్తా ఉన్నదండి. वो तुमको హల్లెలూయా दिखाई दे रहा है. హల్లెలూయా हालेलुया. హల్లెలూయా हालेलुया. హల్లెలూయా. हालेलुया. అట్లా హృదయంతోని ప్రార్థన చేయగాని वैसा दिल से प्रार्थना करो, लेकिन విస్తారమైన మాటలు పెట్టకండి. विस्तार बातों को ना रखो. అవును విస్తారమైన ప్రార్థనలు ఉన్నాయి, हाँ, विस्तार प्रार्थनाएं हैं, విజ్ఞాపన ప్రార్థనలు. जब विनती वाली प्रार्थनाएं దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తా ఉంటారు. खुदा के पास गुहार लगाते विनती అది करते ఎప్పుడు हैं. అమ్మా? वो कब? సమయము సందర్భం తగ్గట్టు ప్రార్థనలు చేయి, समय व संदर्भ के हिसाब से करो, దాని తగ్గట్టు ప్రార్థనలు చేయి. उस हिसाब से तुम प्रार्थना करो. హల్లెలూయా हालेलुया. హల్లెలూయా. हालेलुया. చూడండి देखो రోమియోలకు రాష్ట్ర పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. रोमियो की पुस्तक 12 अध्याय उसका 14 वचन. రోమన్స్ 12 చాప్టర్ 14th వర్స్. మిమ్మును హింసించు వారిని దీవించుడి, దీవించుడి కానీ శపింపవద్దు. మిమ్మల్ని హింసించు వాడిని तुमको हिंसा देने वालों को ఏం చేయాలంట? क्या करना है तुम्हें? ఏం చేయాలంట? क्या करना है? ఒకసారి నాయకుల పలకండి. एक बार मेरे साथ दोहराइएगा. మిమ్మును तुमको హింసించు వాడిని हिंसा करने वालों को దీవించుడి, तुम आशीष दो. దీవించుడి. आशीष दो तुम. నన్ను హింసించు వాడిని నేను దీవిస్తున్నా. मुझको हिंसा करने वालों को मैं आशीष देता हूँ. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను హింసించు వాడిని హింసిస్తావా? तुमको हिंसा देने वालों के संग तुम हिंसा करोगे? నిన్ను హింసించు వాడిని శాపం పెడతావా? तुमको हिंसा देने वालों को क्या तुम श्राप दोगे? దేవుని బిడ్డలం మనము, तुम खुदा की संतान हो. మనని హింసిస్తున్నాడు. जो हमको जब वो हिंसा करते हैं వాడు నాశనమైపోలా, वे नाश हो जाना, నేలమట్టమైపోలా वो मिट्टी में मिल जाना, అని శాపాలు పెట్టకండి. ऐसे श्राप नहीं देना. శాప ప్రార్థనలు చేయకండి. श्राप वाली प्रार्थनाएं नहीं करना है తప్పుడు तुमको. ప్రార్థన చేస్తున్నావు నువ్వు, गलत प्रार्थना कर रहे हो तुम. తప్పుడు ప్రార్థన చేస్తున్నావు. गलत प्रार्थना कर रहे हो. యేసు ప్రభు यीशु मसीह చనిపోయేటప్పుడు, जब वो मर रहे थे, ఆయనని హింసించేటప్పుడు, जब उन्हें हिंसा दी जा रही ఆయన थी, రక్తాన్ని కార్చేటప్పుడు जब उनका लहू बहाया जा దేవుడు रहा था, వాళ్ళని క్షమించు అన్నాడు. హల్లెలూయా. कहा प्रभु ने कि उन्हें माफ వాళ్ళు कर ఏం दीजिए खुदा के చేస్తుండ్రో घर. వాళ్ళకి తెలీదు. वे क्या कर रहे हैं वे नहीं దేవా जानते వాళ్ళని खुदा. క్షమించు అని అన్నాడు. इसलिए हे खुदा आप इन्हें माफ कर दीजिए ఈ कहता రోజు है. వరకు మీరు ఎన్ని శాపాలు పెట్టిండ్రు, आज के दिन तो आपने जितने भी श्राप दिए మీ होंगे నోటితో ఒప్పుకోండి. तुम अपने मुंह से इसे దేవా स्वीकार लो. నేను పెట్టిన శాపాలన్నీ వాళ్ళకి దీవెనకరంగా మారును గాక. प्रभु मैंने उन लोगों को जितने भी श्राप दिए वो सब कुछ उनके लिए నన్ను आशीष बन హింసించు जावे. వాడు దీవింపబడును గాక. मुझको हिंसा देने वाले लोग वे आशीषित ఎక్కడ होंगे. ఉజ్జ ఎక్కడ నికమ్మ ఎక్కడ హింసించబడుతున్నావు నువ్వు? जहाँ कहीं भी तुम हिंसा पा रहे हो, నీ ఉద్యోగంలో నేను హింసిస్తున్నారా? क्या तुम्हारी नौकरी की जगह तुम्हें हिंसा दी जा నీ रही है? భార్య నీ భర్త నిన్ను హింసిస్తుందా? क्या तुम्हारे पति या तुम्हारी पत्नी तुमको हिंसा दे నీ रहे పిల్లలు हैं? నిన్ను హింసిస్తున్నారా? क्या तुम्हारे बच्चे तुमको हिंसा दे रहे हैं? क्या నీ తోటి సిస్టర్ బ్రదర్ నిన్ను హింసిస్తున్నారా? क्या तुम्हारे साथी भाई है जो बहन ब्रदर सिस्टर तुमको हिंसा कर रहे हैं? సంఘంలో కూడా హింసలు ఉంటాయి, जो कलीसिया में भी हिंसाएं होती నిందలు है, అవమానాలు ఉంటాయి. निंदाएं अपमान होते నీ हैं. ఉద్యోగంలో నీ మేనేజర్ హింసిస్తుందా? तुम्हारी नौकरी की जगह पे तुम्हारा मैनेजर तुमको हिंसा నీ देता है क्या? వ్యాపారములో तुम्हारे व्यापार में నీ తోటి వ్యాపారి హింసిస్తుందా? तुम्हारे साथी व्यापारी जो है वो तुमको हिंसा देते हैं क्या? నిన్ను హింసించు వారందరూ కూడా तुमको हिंसा देने ఈ वाले రోజు सब దీవింపబడును గాక. वे सब आज के दिन ఈ आशीषित రోజు होने पावे. దీవింపబడును గాక. वे आज के दिन आशीषित నీ होवे. పొరుగింటి వారు నిన్ను హింసిస్తున్నారా? तुम्हारे पड़ोसी घर के जो लोग वो నీ तुम्हें हिंसा देते రెంటర్స్ क्या? నిన్ను హింసిస్తున్నారా? तुम्हारे जो किराएदार है वो నీ हिंसा देते ఓనర్స్ क्या? నిన్ను హింసిస్తున్నారా? क्या तुम्हारे मकान मालिक तुमको हिंसा करते నీ हैं क्या? ఉద్యోగంలో వ్యాపారంలో హింసలు పొందుతున్నావా? क्या तुम अपनी नौकरी में व्यापार में हिंसा వాళ్ళందరూ पाते हो? యేసు నామములో దీవింపబడును గాక. वे सारे लोग यीशु के नाम में आशीषित होने पावे. శపించవాడు ఎవడు అని అంటే श्राप देने वाले लोग कौन होते हैं? చాతబడి చేసేవాడు. जो जादू टोना करते हैं ना वे लोग. బిలాము చాతబడి చేసేవాడు. बिलाम जादू टोना करने वाला, చాతబడి చేసి वो जादू टोना कर శపించడానికి పోతేనే वो श्राप कर देने के लिए जा దేవుడు रहा था, ఆపేసిండు. तब खुदा ने रोक दिया అదే उसको. దేవుడు ఈ రోజు ఇక్కడున్న శాప ప్రార్థనలన్నీ ఈ వాక్యం ద్వారా ఆపేస్తున్నాడు. वही खुदा आज के दिन यहाँ पर वो श्राप वाली प्रार्थना जो सारी ప్రేయర్ वो सब పవర్ कुछ లో रोक देता శాప है. ప్రార్థనలు ఇంకా జరగడానికి వీల్లేదు. प्रेयर पावर में श्राप देने वाली प्रार्थनाएं अब से नहीं ప్రేయర్ పవర్ होनी चाहिए. శత్రులందరూ దీవింపబడును గాక. प्रेयर पावर के जो सारे शत्रु वे सब आशीषित होने पावे. హల్లెలూయా. హల్లెలూయా. మనము చాతబడి చేసేటోళ్ళం కాదు, हम जादू टोना करने वाले नहीं हैं. జీవ
జీవం కలిగిన దేవుని ఆరాధించే వాళ్ళం మనము. हम जीवन देने वाले उस खुदा की आराधना करने वाले लोग అందుకే हैं। మనము మన శత్రువులని మనం హింసించే వాళ్ళని దీవిస్తున్నాము. इसलिए हम हमारे शत्रु हमें हिंसा देने वाले लोगों को हम आशीष देते हैं। హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। దీవించండి, శత్రువులని హింసించకండి, శపించకండి. जय शत्रुओं को तुम जो आशीष देना, ना ही उन्हें हिंसा देना, ना ही तुम उनको श्राप देना। హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి శాపగ్రస్తమైన ప్రార్థనలు కూడా ఆపేయండి. श्राप देने वाली ऐसी प्रार्थना करना तुम रोक दो, దేవునికి అప్పచెప్పండి. खुदा के हवाले कर दो। అవును, వాళ్ళ గురించి చెప్పొచ్చు. हाँ, उनके बारे में कहते होंगे। కీర్తనకారుడు అంటా ఉంటాడు కీర్తనలో, जय भजन संहिता पुस्तक में ये कहा गया है, ఆ కీర్తనలు చదివితే उन भजन संहिता को पढ़ने ఎంత पर నిరాశగున్నా चाहे कितने भी निराश हो, నువ్వు తప్పకుండా బలపడతావు. तुम जरूर नीचे बलवंत बनते శత్రువుల हो। గురించి ఏమని మాట్లాడతాడంటే, शत्रुओं के विषय में क्या कहा गया దేవా, है? ఆ శత్రువులు हे प्रभु, वो నీ शत्रु బిడ్డని హింసిస్తా ఉంటే तुम्हारी संतान को जब वह हिंसा दे నువ్వు रहे हो, ఊరుకొని ఉండవని నాకు తెలిసేసాయా. आप चुप नहीं बैठोगे प्रभु, मैं ये जानता हूँ। నీ శత్రువు ఓడిపోతే నువ్వు ఓడిపోయినట్టేసాయా जय तुम्हारा जो बेटा हार जगवाने, आप हार जाओगे అని प्रभु। శత్రువులని శపించాడు గాని क्या वो शत्रुओं को श्राप नहीं देते हैं, దేవుని చేతికి అప్పచెప్తాడు. वो खुदा के हाथों में के हवाले कर ఆ देते हैं। శత్రువుల చేత భరిస్తాడు గాని वो शत्रुओं का वो सहते हैं, लेकिन శపించాడు. वो उनको श्राप नहीं देते। మనందరికీ తెలుసు సౌలు చేత हम सब जानते कि साउल के हाथों దావీదు ఎన్ని హింసలు పొందిండో, दाऊद ने कितनी हिंसा पाया है, కానీ దావీదు ఎప్పుడు శపించలే. लेकिन दाऊद ने कभी भी श्राप नहीं दिया। దావీదు ఎప్పుడు చంపలే సౌలుని. दाऊद ने कभी भी शाऊल को नहीं मारा, ఛాన్స్ వచ్చినా చంపలే. मौका मिलने पर भी नहीं मारा। కాబట్టి इसलिए నీ శత్రువులని तुम्हारे शत्रुओं को శపించకుండా तुम्हें श्राप नहीं देना है, దీవించడం మొదలు పెట్టును तुम గాక. उनको आशीष देना शुरू कर देने దాని पाओ। తర్వాత యాకోబు రాసిన పత్రిక, उसके बाद याकूब की पुस्तक में लिखा है, యాకోబు 4:3 याकूब की पत्री चौथा अध्याय उसका 3रा वचन, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు. ఏమని రాస్తున్నది? మీరు అడిగినను हमने जो मांगा हो, మీ భోగముల నిమిత్తము మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు. దురుద్దేశ ప్రార్థనలు, बुरे उद्देश्य वाली प्रार्थना, స్వార్థ ప్రార్థనలు, स्वार्थ वाली प्रार्थना, దురుద్దేశముతో ఉన్న ప్రార్థనలు बुरे उद्देश्य से भरी प्रार्थना చేయకండి. ऐसा नहीं करना है స్వార్థ तुमको। ప్రార్థనలు स्वार्थ वाली प्रार्थना చేయకండి. नहीं करना है। నేను బాగుపడాలా, मुझको अच्छा होना है, ఎవడు ఏమైపోయినా నాకు అనవసరం. दूसरे कुछ भी हो जाए मुझको उससे कोई लेना देना नहीं। దేవుడు నన్ను ఆశీర్వదించాలా, खुदा मुझको आशीष देना, తర్వాత దేవుడు ఏమైపోయినా నాకు అనవసరం అనే వాళ్ళు కూడా ఉన్నారు. बाद में खुदा क्या हो जाए मुझको कोई लेना देना नहीं, ऐसे लोग भी ఈ हैं। ఒక్కసారి యేసు ప్రభువా, बस एक बार यीशु मसीह, క్రొత్తగా వచ్చిన వాళ్ళు వేరా, नए जो लोग हैं वो अलग है, కానీ ఎంతో కాలం ప్రార్థన చేస్తున్న लेकिन వాళ్ళు, कई समय से जो प्रार्थना कर रहे ఎన్నో हैं वो लोग, వాక్యాలు వింటున్న వాళ్ళు, कितने सारे वचनों को దేవా सुनने वाले लोग, ఇదొక్కసారి నన్ను ఆశీర్వదించు, प्रभु इस एक बार मुझको आशीष దేవా दो प्रभु, ఇదొక్కసారి నాకు విడుదల యేసు प्रभु इस ప్రభు. एक बार मुझको जो छुटकारा दो ఎదుటోడు प्रभु, నశిస్తున్నా సరే, चाहे सामने वाला नाश हो रहा हो, ఎదుటోడు అప్పుల పాలైతున్నా సరే, चाहे सामने वाला जो है कर्जों में डूब रहा हो, ఎదుటోడు నాశనం అవుతున్నా సరే, चाहे सामने वाला नाश ही हो रहा हो, కాలం ఎట్ట తయారైందంటే देखो जमाना ऐसा बन गया है, ఎదుటోడు చచ్చిపోయినా సరే सामने वाला अगर मर भी जाए ఆ శవం మీద డబ్బులు సంపాదించాలనే కాలము తయారైంది. उसके लाश पर जो है पैसा कमाने वाला इस प्रकार का जमाना बन चुका అలాంటి है। కాలంలో మనం బ్రతుకుతున్నాం. ऐसे जमाने में हम जी रहे हैं। లోకాన్ని చూసి బ్రతుకుతావా, क्या तुम दुनिया को देखकर जियोगे? దేవుని వాక్కుని నీతి రాజ్యాన్ని చూసి బతుకుతావా? नहीं तो खुदा के वचन और धार्मिकता के राज्य को देखकर तुम जियोगे। లోకంలో బతుకుతే వెంటనే ఆశీర్వాదాలు వస్తాయి, दुनिया में जियोगे तो जल्दी आशीष मिलेगी, కానీ ఉఫ్ఫను ఊపితే గాలి చెదరగొట్టు పొట్టు వలె అన్ని కూడా ఎగిరిపోతాయి. एक बार फूंकने पर जो है हवा के बहाव से उड़ जाने वाले उस छिलके అట్లా के समान उड़ సంపాదిస్తావా? जाएगा। क्या वैसी प्रार्थना करोगे? లేకపోతే నీతిగా సంపాదిస్తావా? नहीं तो धर्मी रहकर तुम कमाओगे। స్వార్థ ప్రార్థనలు ఆపేసేయండి. स्वार्थ वाली प्रार्थना करना रोक दो तुम। స్వార్థ ప్రార్థనలు కాకుండా ఎలా ఉండాలి, మళ్ళీ ఏం అడగొద్దా అన్నానంటే, फिर कुछ नहीं मांगना, क्या प्रभु से దేవుని कहने అడగాల. पर मांगना है प्रभु से। 100% నీ అవసరాలు అడగాల. 100 में से 100% अपनी जरूरतों के लिए నీ खुदा से అవసరాలు मांगना है। తీర్చే దేవుడు యేసు ప్రభు, तुम्हारी जरूरतों को पूरा करने वाले प्रभु సమస్తం यीशु मसीह, సమకూర్చే దేవుడు యేసు ప్రభు. सब बातों का इंतजाम करने वाले प्रभु यीशु యెహోవా मसीह। ఈరేగా ఉన్నాడైనా. यहोवा ईरे के तौर पर है वो। హల్లెలూయా. హల్లెలూయా. అన్ని సమకూరుస్తాడు, सब बातों का इंतजाम करते हैं కానీ वो। लेकिन స్వార్థంగా చేయకు. स्वार्थ पूर्वक नहीं పోయిన करना है। ఆదివారం ఎస్తేర్ రాణి ప్రార్థన చూస్తున్నాం మనం. पिछले हफ्ते हमने एस्तेर रानी की प्रार्थना देखी ఎస్తేర్ है। రాణి ప్రార్థన దేని కొరకంటే एस्तेर रानी की प्रार्थना किस ఆ लिए थी? రాజుని దగ్గర उस చేసుకోవడానికి. राजा को अपने करीब करने के నీ लिए। ప్రార్థన ఎందుకు కొరకంటే हमारी प्रार्थना किस लिए? ఆ దేవుని దగ్గర उस చేసుకోవడానికి. खुदा को अपने नजदीक कर लेने నీకు के ఒక लिए। ఇల్లు కట్టబడాలి ఎందుకు కొరకంటే जो तुम्हारे लिए घर बनाया जा ఆ रहा है किस దేవుడు लिए? నీకు దగ్గరగా అవ్వడానికి. वो खुदा तुम्हारे నీ नजदीक होने రోగం के लिए। పోవాలి ఎందుకు కొరకనంటే तुम्हारी बीमारी दूर है किस ఆ लिए? దేవుడు కొరకు తిరిగి బ్రతకడానికి. उस खुदा
के लिए तुम फिर से जीने ఆ के लिए, దేవుని సాక్ష్యం తిరిగి ప్రకటించడానికి, उस खुदा की गवाही को प्रकट करने के लिए, అనేక రోగులను స్వస్థపరచడానికి अनेक रोगियों को चंगाई दिलाने के लिए। నువ్వు తినాలి ఎందుకొరకనంటే तुम्हें खाना है किस लिए? నేనే తినాలి అని చెప్పి పొట్ట పెంచుకోవడానికి కాదు, नहीं खाना सिर्फ क्या अपना पेट बढ़ाने నువ్వు रहना తిని नहीं, 10 మందికి పెట్టడానికి. तुम खुद खाकर 10 लोगों को देने वाले के लिए। హల్లెలూయా हालेलुया, హల్లెలూయా. हालेलुया। నువ్వు వాక్యం వినాలి ఎందుకొరకు? तुम्हें वचन सुनना है किस लिए? నీ స్వార్థం కొరకు కాదు, तुम अपने स्वार्थ के लिए నువ్వు नहीं, బాగుపడాలని కాదు, तुम अच्छे हो जाने నువ్వు के लिए नहीं, బాగుపడి 10 మంది నశించే ఆత్మలను రక్షించడానికంట. तुम खुद अच्छे होने के लिए 10 नाश होने वाली నువ్వు आत्माओं को చర్చికి तुम వచ్చేది बचाने నీ के लिए। ఒక్కని కొరకు కాదు, तुम चर्च आ रहे हो, तुम अपने अकेले के लिए నీ नहीं, స్వార్థం కొరకు కాదు, अपने स्वार्थ के लिए నీ नहीं। చర్చికి వచ్చి నీ ద్వారా 10 మంది నశించే ఆత్మలు ఇక్కడికి రావడానికి. तुम इस चर्च का आ रहे हो, तुम्हारे द्वारा कई 10 नाश होने वाली आत्मा यहाँ इस कलीसिया में आने के लिए। అదే రీతిగా ఉన్నారు కాబట్టి उसी प्रकार से तुम हो, ఈ इसलिए రోజు ప్రేయర్ బోర్ నిండి పొర్లి పారుతున్నదండి. आज के दिन హల్లెలూయా ये prayer book भर के उफन के वो बह रहा है। హల్లెలూయా. हालेलुया। స్వార్థమైన ప్రార్థనలు కాదు. स्वार्थ पूर्वक प्रार्थनाएं नहीं। కొందరు ఎలా ప్రార్థన చేస్తారంటే, थोड़े लोग कैसे करते हैं प्रार्थना? ఎలా मालूम? ప్రార్థన చేస్తారంటే, దేవా कैसे करते हैं प्रार्थना की? నువ్వు प्रभु, ప్రతి ప్రార్థన టెస్ట్ కి పెట్టాలా. आपको हर एक प्रार्थना जो एक परीक्षा में जो ले నీ चलना ప్రతి है, డిజైర్, तुम्हारी हर एक इच्छा, నీ ప్రతి అవసరము तुम्हारी हर एक जरूरत, టెస్ట్ కి పెట్టాలా. उसे जो परीक्षा में लेना है। ఎలా పెడతావు అని అంటే, कैसे तुम उसकी परीक्षा देवा, लोगे? हे खुदा, ప్రార్థిస్తున్నా, నా ముందు నాకు ఇది ఇచ్చినావు, जब मैं प्रार्थना करूं आपने मेरे सामने ఈ ये दिया है, అవకాశం నాకు వచ్చింది ये యేసు मौका ప్రభు. आपने मुझको दिया है प्रभु। మరి నిశ్చితమైతే దేవా अगर प्रभु आपकी इच्छा हो ఇది तो నాకు ఇవ్వు, ये आप मुझको ఈ ఇల్లు दीजिए, నాకు ఇవ్వు, इस घर को आप मुझे दीजिए, దేవా ఉద్యోగం నాకు ఇవ్వు. या इस नौकरी को प्रभु आप मुझे दीजिए। నీ చిత్తము లేదా, अगर आपकी इच्छा ना हो तो నీ చిత్తం ఏదుంటే అది చేయసు ప్రభు आपकी इच्छा में जो हो आप वो करिए అని प्रभु। దేవుని చేతులకు వదిలిపెట్టాలా. क्या क्या खुदा के हाथों में तुमको छोड़ देना నాకు है? అది కావాలా కావాలా కావాలని కూర్చోకు. मुझको वो चाहिए 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 क्योंकि पकड़ के नहीं बैठना ప్రార్థన है। సైతాన్ దారిలోకి మళ్ళీపోతుంది. ये शैतान की मार्ग पर चली जाएगी तुम्हारी प्रार्थना से కావాలా करोगे కావాలా तो। కావాలని కూర్చోకు. चाहिए 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 क्योंकि मत बैठे रहो। వాక్యానుసారమైన ఆత్మీయ జీవితం అనే కావాలా కావాలని కూర్చోగాని जो है वचन अनुसार जो है आत्मिक जीवन के लिए तुम जो डट के बैठो कि ఆ मुझको चाहिए విషయాలలో चाहिए గోచాడు कहकर। గాని उन बातों में तुमको जल्दोजहद करनी లోక है खुदा के पास, సంబంధమైన लेकिन వాటన్ని కూడా दुनियादारी के संबंधित जो सारी దేవా बातें हैं, నువ్వు ఇది ఇచ్చినా ఇయ్యకున్నా నువ్వు అనుకునేదే నాకు ఇవ్వు అని ప్రార్థన చేసి టెస్ట్ చేయి. उन बातों के लिए खुदा से जो उनकी इच्छा अनुसार मांगने, प्रभु अगर आप दो या ना दो आपकी इच्छा अभी अनुसार ये पूरा होने इयకపోతే पाए, अगर वो खुदा तुमको ना दे నిరాశపడకు, तुम निराश नहीं होना, దేవునికి దూరంగా కు. खुदा से तुम्हें दूर नहीं होना है। సూసైడ్ కి సైడ్ ఆలోచనలు తెచ్చుకోకు. आत्महत्या वाली ये सारी सोच नहीं लाना तुम। లోకాన్ని విధులు పెట్టి దూరం పోకు, డోర్ వేసుకొని కూసోకు. दुनिया को छोड़ जाए, अलग दूर जाए, అది कमरे को बंद ఇచ్చినా करके ఇయ్యకున్నా बैठना, चाहे वो खुदा तुमको दे ముందు या నా ना కొరకు दे। దేవుడు పెట్టినది ఉందని ముందుకు నడుచుకుంటా వెళ్ళిపో. आगे मेरे लिए खुदा ने रख रखा है, उसके लिए तुमको आगे बढ़ते चले जाना ముందు है। ఇంకా గొప్పది నువ్వు ఊహించిన దానికన్నా तुमने जो सोचा उससे भी महान, అత్యధికంగా ఇచ్చే దేవుడు. హల్లెలూయా. अत्यधिक रूप से देने वाला खुदा उन्होंने रख छोड़ा है అత్యధికంగా ఇచ్చే तुम्हारे लिए। దేవుడు. अत्यधिक रूप से तुमको देने वाला కాబట్టి खुदा है वो। ఇలాంటి స్వార్థమైన ప్రార్థనలు, इस प्रकार से स्वार्थ पूर्वक प्रार्थनाएं ఎలాంటి ప్రార్థనలు అంటే, किस प्रकार की होती है वो प्रार्थनाएं? ఆల్రెడీ పెళ్ళై భార్య భర్తలు ఉంటారు, जो उनका विवाह हो चुका होता है, वो पत्नी बच्चे होते हैं, భార్య భర్తలు ఉండి కూడా पति पत्नी होने पर भी, అక్రమ बच्चे होने సంబంధాలు पर भी పెట్టుకొని, नाजायज संबंध दूसरों से लगाकर, అక్రమ సంబంధాలు పెట్టుకొని नाजायज संबंध दूसरों से దేవా रखकर, ఈ సంబంధాన్ని కలుపు అని ప్రార్థన చేయడం ఎంత న్యాయమమ్మా. प्रभु इस संबंध को आप मिलाइए, क्या प्रार्थना करना इसमें कितना न्याय है? ఈ సంబంధం గురించి నా భార్యకి తెలియదు, నా భర్తకి తెలియదు. इस संबंध के विषय में ना मेरी पत्नी जानती है ना मेरे पति जानते हैं। స్వార్థమైన ప్రార్థనలు ఇవి. ये स्वार्थ पूर्वक प्रार्थना है। నీతి కలిగిన ప్రార్థనలు దేవుడు ఆశీర్వదిస్తాడే గాని धर्मी तौर पर की हुई प्रार्थनाओं को खुदा आशीष देता है, लेकिन పాపాన్ని దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వదించాడు. पाप को कभी भी खुदा आशीष नहीं देता है। పాపాన్ని దేవుడు ఆశీర్వదించాడు. कभी भी खुदा पाप को आशीष नहीं देता है। నువ్వు ఏ ఒక్కడికి సహాయం చేయవు, आप किसी की भी सहायता नहीं करते हो, దేవుడికి సహాయం చేయవు, ఏ మనిషికి సహాయం చేయవు. ना तुम खुदा की सहायता करते हो ना किसी కానీ इंसान की దేవా सहायता। నాకు అందరూ సాయం చేయాలా, నువ్వు సాయం చేయాలని అడుగుతావు. जे खुदा आप सब लोग मेरी सहायता करो, प्रभु आप सहायता करो, क्योंकि ऐसा तो मांगते तो ఏ जरूर हो। కుంటివాడు గుడ్డివాడు వచ్చినా సాయం చేయకుండా వెనకలాడతావు. కానీ कोई अंधा इंसान या लंगड़ा इंसान आए तो तुम उनकी मदद नहीं करते, నీకు पीछे అన్ని हटते తల हो। నుంచి అరికాల వరకు మంచిగుండి కూడా నీకు అందరూ సాయం చేయాలని దేవుణ్ణి అడుగుతావు. तुम्हारा सर से लेकर पैर तक सब कुछ सलामत रहने के बाद भी खुदा से प्रार्थना कर, खुदा की ఇది सब लोग मेरी सहायता करें। స్వార్థమైన ప్రార్థనలు ఇవి. ये सारी प्रार्थना स्वार्थ पूर्वक స్వార్థమైన प्रार्थना है। ప్రార్థనలు ఇవి. ये सब कुछ स्वार्थ ఈ पूर्वक प्रार्थना है। స్వార్థమైన ప్రార్థనలన్నీ కొట్టివేగును ये గాక. सारी स्वार्थ पूर्वक प्रार्थनाएं जो वो दूर हो जाने पावे। హల్లెలూయా. हालेलुया। ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 10వ వచనం. व्यवस्था विवरण की पुस्तक 18वां अध्याय 10वां वचन। తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించువానినైనను శకునము చెప్పు సోదెగానినైనను మేఘశకునములను గాని సర్పశకునములు గాని చెప్పువానినైనను
చిల్లంగివానినైనను మాంత్రికునినైనను ఇంద్రజాలకునినైనను చాలండి. హల్లెలూయా. हालेलुया। సర్పమైనను చెల్లంగి వాళ్ళైనను సోదగాళ్ళైనను లేకపోతే అగ్నిలో నడిచే వాళ్ళైనను चाहे सांप वाले हो या चाहे जादू टोना करने वाले, ज्योतिष बोलने या అనంటే आग पर దేవుడు चलने అంటా वाले, ఉన్నాడు, क्या खुदा ये कहते हैं చేతబడి వాళ్ళు చేసే ప్రార్థనలో ఒక పద్ధతులు ఉన్నాయి. जादू टोना करने वाले वो जो प्रार्थना जो करते हैं उनमें एक ఆ तरीका होता है। పద్ధతుల్లో ప్రార్థన చేయకండి అని అంటున్నాడు. ऐसे तरीकों में तुमको प्रार्थना नहीं करना సోదగాలు है। చేసే ప్రార్థన, ज्योतिष जो करते हैं वह प्रार्थना, అగ్నిలో నడిచే ప్రార్థన, अग्नि पे चलने वाली वो ఇలాంటి प्रार्थना, ప్రార్థనలు చేయకండి. ऐसी प्रार्थनाएं तुमको नहीं करना है। శుద్ర ప్రార్థనలు, शुक्र प्रार्थनाएं, శుద్ర ప్రార్థనలు शुक्र प्रार्थनाएं చేయకండి. नहीं करना है। దావీదు చేసి ఉన్నాడు. दाऊद ने किया है। ఎక్కడ చేసిండంటే कहाँ किया है उसने? మందసాన్ని ఇజ్రాయెల్ పోగొట్టుకున్న తర్వాత, जब संदूक पेटी को इस्राएली प्रजा खो देते हैं, మందసాన్ని పోగొట్టుకున్న తర్వాత वो संदूक पेटी को खो देने के बाद ఫిలిస్తీయులు फिलिस्ती తిరిగి वापस ఆ మందసాన్ని పెట్టుకుంటే वो संदूक पेटी को जब रख लेते हैं तब వాళ్ళ దేవుళ్ళన్నీ ఇరిగిపోతా ఉన్నాయి. उनके जो सारे जो खुदा थे वे सब टूटते चले जा रहे రకరకాల थे। గడ్డలు రోగాలు వస్తా ఉన్నాయి. विभिन्न प्रकार के फोड़े व बीमारियां उन लोगों को आ रही थी। మందసాన్ని సరిగా పట్టుకోకపోతే, वे संदूक पेटी को ठीक तरीके से नहीं उठाने के कारण, మందసాన్ని సరిగా పట్టుకోకపోతే वे उस संदूक पेटी को ठीक तरीके से नहीं पकड़ने के దేవుని कारण, ఆత్మని చులకనగా తీసుకుంటే खुदा की आत्मा को बड़े हल्के में लेने के कारण రకరకాల రోగాలు వచ్చినాయి వాళ్ళకి. विभिन्न प्रकार की बीमारियां उनको आई है। అప్పుడు तब ఫిలిస్తీయులు फिलिस्ती మందసాన్ని ఒక బండి మీద తీసుకొచ్చి एक गाड़ी पर उस संदूक पेटी को लेके आके దావీదుకు అప్పచెప్పిండు. दाऊद के हवाले करते हैं। దావీదు ఏం చేసిండంటే, तो दाऊद ने क्या किया? ఆ సైతాన్ అప్పుడప్పుడు మబ్బి పెడతా ఉంటే దేవుని బిడ్డల్ని, खुदा के लोगों को जो शैतान कभी कभी जो भ्रमा देता है, ఫిలిస్తీయులు బండి మీద తెచ్చిండ్రా, फिलिस्ती जो गाड़ी पर लेकर आए, నేను క్రొత్త బండి పెడతా. मैं एक नई गाड़ी रखूंगा। ఫిలిస్తీయులు బండి మీద తెచ్చిండ్రు కదా, फिलिस्ती जो गाड़ी पर लेकर आए ना, నా దేవుని కొరకు నేను క్రొత్త బండి పెడతా मेरे खुदा के लिए मैं नई गाड़ी रखूंगा। అని క్రొత్త బండి పెట్టి लेकर एक नई गाड़ी रखकर ఆ మందసాన్ని తెచ్చుకుంటుంటే वे जब वो संदूक पेटी को उस पे लेकर आ रहे थे, అక్కడ దావీదు యొక్క మనిషి तब वहां पर दाऊद का ही एक व्यक्ति అక్కడికి నాశనం అయిపోయిండు, చనిపోయిండు. वही के वही वो नाश हो गया, वो मर गया। నువ్వు అన్యజనులను చూసి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? क्या तुम अन्य जाति के लोगों को देखकर उस प्रकार से प्रार्थना कर వాళ్ళు रहे हो? ఎట్లా ప్రార్థన చేస్తే నువ్వు అట్లా ప్రార్థన చేస్తున్నావా? वो जैसी प्रार्थना करते क्या तुम वैसी प्रार्थना कर रहे हो? శుద్ర పూజలు అన్యజనులను చూసి शुक्र जय प्रार्थना वैसे अन्य जाति के వాళ్ళు लोगों को ప్రార్థన देखकर చేస్తున్నట్టు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? वे जैसी प्रार्थना करते क्या तुम वैसी प्रार्थना कर रहे हो? అట్లా చేస్తున్నావంటే अगर तुम ऐसा कर रहे हो तो దావీదుకి ఏమైంది? दाऊद के संग क्या తన हुआ? దగ్గర ఉన్న ఒక వ్యక్తి అక్కడికక్కడ ఈ పడి చచ్చిపోయిండు. दाऊद के पास जो एक व्यक्ति था वहीं के वहीं गिर के मर गया। తర్వాత దావీదు తెలుసుకున్నాడు, उसके बाद दाऊद ने जाना ఈ మందసాన్ని కొత్త బండి కాదు, బంగారపు బండి కాదు, इस संदूक पेटी को नई नई गाड़ी नहीं, सोने के बनी నా गाड़ी पे, భుజాల మీద మోయాలా, लेकिन मुझको मेरे कांधों पर उसको उठाना है, బలులిస్తూ ముందుకెళ్ళాలా, बलि अर्पण देते हुए आगे बढ़ना है, నేను దేవుని ఆత్మలో లీనమైతూ ముందుకెళ్ళాలా मैं खुदा की आत्मा में मग्न होते అని हुए मुझको సరి आगे అయిన बढ़ना है। పద్ధతి తెలుసుకున్నాడు. कर सही तरीके को जाना है। దేవుని మందసమైన మందిరంలోకి వచ్చింది. और హల్లెలూయా. खुदा की संदूक पेटी वहां उनके मंदिर సరి में అయిన आया है। పద్ధతులు నువ్వు తెలుసుకున్నప్పుడు जब सही तरीके को तुम నీ जानोगे ప్రార్థన तो పరలోకం చేరబడుతుంది. तब तुम्हारी प्रार्थना स्वर्ग के राज्य में पहुंचती పరలోకం है। నీ దగ్గర దిగుతదంట. और वो स्वर्ग का హల్లెలూయా. राज्य तुम्हारे पास उतर कर ఆ आता है। దేవుని हालेलुया। సింహాసనం నీ దగ్గర దిగుతదంట. वो खुदा का सिंहासन तुम्हारे पास उतर कर आता है। అన్యజనులను చూసి క్షుద్ర పూజలు చూసి నువ్వు ఆ రీతిగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో వినడు దేవుడు. अन्य जातियों को देखकर उस प्रकार के शुद्र पूजा वैसी प्रार्थना तुम अगर करोगे तो खुदा उन प्रार्थना को नहीं सुनेगा। లోకాన్ని చూసి ఆ రీతిగా ప్రార్థన చేస్తే వినరు. दुनिया के लोगों को देखकर उस प्रकार की तुम प्रार्थना करोगे तो खुदा नहीं सुनेगा। అలాంటి ప్రార్థనలు ఆపేయండి. वैसी प्रार्थना करना तुम रोक ఆత్మతో दो। సత్యముతో ప్రార్థన చేయండి. आत्मा के संग और सच्चाई के संग యేసు प्रार्थना करो। నామమున ప్రార్థన చేయండి. यीशु के नाम में तुम प्रार्थना తండ్రి करो। దేవా అని ప్రార్థన చేయండి. हे पिता मेरे खुदा की को प्रार्थना करो। తప్పకుండా నీ ఆ ప్రార్థనలో విజయం ఉంటది. तुम्हारी वैसी प्रार्थना में जरूर तुमको जीत मिलेगा। హల్లెలూయా. हालेलुया। తర్వాత उसके बाद మత్తయి సువార్త 12వ అధ్యాయం 39వ వచనం. मत्ती पुस्तक 12 अध्याय 19वां वचन। గాస్పెల్ ఆఫ్ మాథ్యూ 12 చాప్టర్ 39th వర్స్. మత్తయి సువార్త 12వ అధ్యాయము 39వ వచనము. मत्ती 12 अध्याय 39वां वचन। వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. హల్లెలూయా. చాలమ్మా. ఏంటంట? क्या कहते हैं? సూచక క్రియలు ఎవరు అడుగుతున్నారంట? चिन्ह के काम कौन पूछता है? వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియలు అంటే అద్భుత కార్యాలు चिन्ह माने अद्भुत काम, चमत्कार। ఎవరు అడుగుతారంట? कौन पूछते हैं? అద్భుతాలు అడిగేవారు, जो अद्भुत माने चमत्कारों को मांगने वाले, అద్భుతాలు చూసిపోయేవారు जो चमत्कार को देखकर जाने वाले। ఎవరంట? कौन है वे लोग?
వ్యభిచారులు व्यभिचारी लोग చెడ్డ తరము ప్రజలు అనంట. और जो बुरी पीढ़ी के लोग, చెడ్డ తరము ప్రజలు. जो बुरी पीढ़ी के लोग। మరి అద్భుతాలు తప్ప అనంటే क्या अद्भुत काम जो है गलत है क्या? అద్భుతాలు సూచక్రియలు 100% కరెక్ట్. जो अद्भुत काम व चिन्ह के काम 100 में से 100% सही కానీ है। అద్భుత కార్యాలు చూసిపోవువారు लेकिन उन अद्भुत कामों को देखकर उस हिसाब से चलने वाले, కేవలం అద్భుత కార్యాలు సూచక్రియలు చూసిపోయేవారు सिर्फ उन चमत्कार और चिन्ह के कामों को देखकर चलने वाले, వ్యభిచారులు वे लोग व्यभिचारी लोग हैं చెడ్డ తరము ప్రజలు అనంట. और वे बुरी पीढ़ी के लोग हैं। ఈ రోజు నువ్వు ఇక్కడ అద్భుత ఫస్ట్ టైం వాళ్ళతో మాట్లాడతలే నేను. जो सबसे पहली बार आए उन लोगों से मैं बात नहीं कर रहा हूँ। అవును, అన్యజనులు हाँ, अन्य जाति के ఒక लोग। అద్భుత కార్యం కొరకు దేవుడు యేసు ప్రభు అద్భుత కార్యం చేస్తాడంట खुदा अद्भुत काम व चमत्कार करेगा कहकर, అని వచ్చి అద్భుత కార్యం చూసి వెంటనే రక్షణ పొందుతారు వాళ్ళు. कहकर उस अद्भुत काम उस चमत्कार को देखकर वो जल्दी కానీ उद्धार पाते हैं। క్రైస్తవ ప్రజలు, लेकिन जो मसीही प्रजा है, దేవునిలో ఉన్న ప్రజలు जो प्रभु में है, वो అద్భుత प्रजा కార్యం చూసిపోయే వాళ్ళని దేవుడు అంటా ఉన్నాడు. जो सिर्फ उन चमत्कारों को देखकर चलते उन लोगों से వీళ్ళు कहता है प्रभु వ్యభిచారులు कि ये చెడ్డ लोग- తరం ప్రజలు అని అంట. कि ये व्यभिचारी लोग हैं, बुरी पीढ़ी के लोग हैं, ये कहता है దేవుని प्रभु। గురించి ఇన్ని తెలిసిన తర్వాత కూడా खुदा के बारे में इतना सब कुछ जानने के అద్భుత बाद కార్యం भी చూసిపోతున్నావా? सिर्फ तुम उस चमत्कार को देखकर चलते हो దేవుని क्या? చూసి వస్తున్నావా? या तुम खुदा को देखकर आते हो, ఆయన వాక్యాన్ని చూసి या వస్తున్నావా? उनके वचन को देखकर तुम आते हो? హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। అద్భుత కార్యాలు సూచక్రియలు అనేటి चमत्कार माने अद्भुत काम और चिन्ह के काम माने నీ విశ్వాసాన్ని బలపరచాలా. वो तुम्हारे विश्वास को बलवान बनावे। కానీ నీ విశ్వాసము लेकिन तुम्हारा विश्वास అద్భుత కార్యాల మీద ఆధారపడి ఉండొద్దు. उन चमत्कार व अद्भुत कामों पर आधारित అక్కడ नहीं అద్భుత होना। కార్యాలు అవుతున్నాయి కాబట్టి నేను అక్కడికి వెళ్తాను ఆధారపడి ఉండొద్దు. वहाँ अद्भुत काम व जो है चमत्कार है, मैं वहाँ पर जाऊंगा, इस प्रकार से तुम्हारा विश्वास उस पर आधारित नहीं होना चाहिए। ఎన్నో సార్లు నేను చెప్పి ఉన్నా, बहुत सी बार मैं ये कह ఒక चुका हूँ సేవకుని ఎలా నమ్మాలా, कि एक सेवक पे तुमको भरोसा कैसे ఆ करना है, సేవకుని జీవితమును చూడాలా. उस सेवक के जीवन को तुमको देखना है। వారు నీతిపరుడు అంటేనే वो अगर धर्मी हो तो ఆ ही సేవకుని వెంబడించు. उस सेवक के पीछे तुमको चलना है। అద్భుత కార్యాలు చేసేవారు తప్పు ఉండొచ్చు, కరెక్ట్ గా ఉండొచ్చు, अद्भुत काम माने चमत्कार करने वाले वो కానీ सेवक ఏ गलत भी हो सकते, సేవకుడు सही అయితే हो सकते, నీతిగా జీవిస్తాడో लेकिन जो सेवक धर्मी रहकर जीता है వారిని నువ్వు వెంబడించు. उनके पीछे तुमको चलना है। నీతిని వెంబడించు, धार्मिकता के पीछे हो लेना అద్భుత है, కార్యాలను వెంబడించకు. चमत्कारों के पीछे नहीं चलना है అద్భుత तुमको। కార్యాలను వెంబడించకు. तुम उन चमत्कारों के पीछे नहीं हो నువ్వు लेना నీతిని है। వెంబడించినప్పుడు धार्मिकता के पीछे जब चलोगे అద్భుత तो కార్యాలు నిన్ను వెంబడించును గాక. तब वो चमत्कार व अद्भुत काम तुम्हारे पीछे वो चल के आने దట్స్ लगे। ద రైట్ ప్రేయర్. यही सही प्रार्थना है। నువ్వు నీతిని వెంబడించు, तुम धार्मिकता के पीछे चलो, అద్భుత కార్యాలు నిన్ను వెంబడించాలా. वो अद्भुत काम जो నువ్వు चमत्कार तुम्हारे యేసయ్యని पीछे आने వెంబడించు, चाहिए। तुम यीशु मसीह के నువ్వు पीछे चलने దేవుని लगो, వాక్యానుసారంగా జీవించు, खुदा के वचन के अनुसार जियो। అద్భుత కార్యాలు నిన్ను వెంబడిస్తాయి. అప్పుడు वो अद्भुत काम वो चमत्कार तुम्हारे पीछे అలాంటి होंगे। అద్భుత సూచక క్రియలు కరెక్ట్, वैसे जो चमत्कार वो जो चिन्ह के काम बस सब కానీ सही है। ఫస్ట్ అద్భుత కార్యం పెట్టుకొని నువ్వు పోతున్నావు అనుకో, లేకిన్ అవ- అది నువ్వు వ్యభిచారం చేసినట్టు, చెడ్డ తరంలో నువ్వు ఉన్నట్టు. अगर तुम अपने आगे उन अद्भुत काम और चमत्कारों को रखकर उसके हिसाब से चलोगे, माने तुम जो व्यभिचारी लोग हो, बुरी पीढ़ी के लोग हो तुम। ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు నువ్వు? फिर तुम कैसी प्रार्थना कर रहे हो? వ్యభిచార చెడ్డ తర ప్రార్థన చేస్తున్నావా? जो है व्यभिचार माने जो बुरी पीढ़ी के लोगों की समाज वाली प्रार्थना कर रहे हो क्या? జాగ్రత్తగా చెక్ చేసుకోండి. अपने आप को बड़ी सावधानी से तुम जांच దేవుని लो। వెంబడిస్తూ పోవాలా. तुमको खुदा के पीछे चलते रहना है। అవును, సూచక్రియలు సైన్స్ हाँ, सूचक का माने चिन्ह దేవుడు చూయిస్తాడు. खुदा दिखाता है। ప్రార్థన చేసినప్పుడు కొన్ని సైన్స్ ఇస్తాడు దేవుడు. जब तुम प्रार्थना करते हो, खुदा थोड़े चिन्ह दिखाता है। ఎంతో మంది ఉన్నారు बहुत से लोग हैं ప్రార్థనలో ఉంటూ ఉన్నారు, वो प्रार्थना में रहते हैं, భక్తిగా ఉంటా ఉన్నారు. बड़ी भक्ति में रहते हैं। वो 5-6 సంవత్సరాలైంది సంతానం పొందుకోలేకపోయారు, जो 5-6 साल हो गए वो संतान नहीं पाए కానీ हैं। ఒక సేవకునిగా నిలబడి సేవ చేస్తూ ఉన్నారు. वो एक सेवक के तौर पर खड़े रहकर जो सेवा कर रहे हैं, లోపల కొంచెం బాధ ఉంది, తప్పు లేదు, उनके अंदर थोड़ा दुख है, इसमें कोई गलत కానీ नहीं ఎక్కడ है। కూడా తొట్టిల్లకుండా దేవుళ్ళలోనే నిలకడగా ఉంటూ ఉన్నారు. कहीं भी नहीं डगमगाए, प्रभु में वे सीधा जो है सतत है। వాక్యానుసారంగా ముందుకెళ్తూ ఉన్నప్పుడు वचन के अनुसार जो वे आगे बढ़ रहे थे, 13 సంవత్సరాలకి దేవుడు వాళ్ళకి సంతానం ఇచ్చిండు. 13 साल के बाद खुदा ने उनको जो संतान వాళ్ళు दिया है, దేవుని వెంబడించిండు, సూచక్రియ వాళ్ళని వెంబడించింది. హల్లెలూయా, वे खुदा के पीछे चलने लगे, वो चमत्कार चिन्ह के काम उनके पीछे आए हैं। హల్లెలూయా. हालेलुया। ఒక ఉదాహరణ, एक उदाहरण देता हूँ। రోడ్డు మీద సైన్స్ ఉంటాయి తెలుసా? सड़क पर जो चिन्ह माने साइंस होते हैं ना, రోడ్డు మీద బోర్డ్స్ ఉంటాయి తెలుసా? रोड सड़कों पे बोर्ड्स होते हैं ना, ఏమని ఉంటాయి బోర్డ్స్? क्या क्या लिखे होते हैं उन बोर्डों पर? మీ ఊర్ల పేర్లు,
तुम्हारे गांव के नाम लिखे మీ होते हैं, మీ లేకపోతే లెఫ్ట్ రైట్ డైరెక్షన్లు ఉంటాయి. या दाएं या बाएं जो डायरेक्शन है उसके बारे में होता है. మీ ఊర్ల పేరు అక్కడ ఉన్నదని చెప్పి, तुम्हारे गांव का नाम वहां पर उस बोर्ड पे लिखा మీ है ఊరు कहकर, డైరెక్షన్ అక్కడ ఉందన్నదని చెప్పి, जो तुम्हारे गांव का वो वहां पर है कहकर, మీ ఊరు అక్కడే ఉన్నట్ట, जो है वहीं पर ही तुम्हारा गांव कहकर, इसका मतलब ये है మీ ఊరు అక్కడే ఉన్నట్ట. वहां पर लिखा है आपके गांव का नाम, इसका मतलब ये कि तुम्हारा गांव वहीं है. ఆ డైరెక్షన్ ఆ కిందనే కూర్చొని ఇదే నా ఊరు అనుకొని కూర్చుంటావా? उस जो है दिशा दिखाने वाले उस बोर्ड के नीचे बैठकर यही मेरा गांव कहकर बैठे रहोगे? ఆ యొక్క డైరెక్షన్, ఆ సైన్ అంటే అర్థం ఏంటంటే, वो जो चिन्ह माने उसका अर्थ ये ఆ है, సైన్ ఆ సూచక్రియ वो जो चिन्ह माने నిన్ను మీ ఊరు వైపు నడిపిస్తాయి. वो तुमको तुम्हारे गांव की ओर चलाता है. నీ అద్భుత కార్యం వైపు నువ్వు నడవద్దు. तुम तुम्हारे चमत्कार अद्भुत काम के ओर नहीं నీ चलना. అద్భుత కార్యం నిన్ను దేవుని వైపు నడిపించేలాగా ఉండాలంట. तुम्हारा वो హల్లెలూయా. अद्भुत काम तुम्हें खुदा की ओर चलाने के जैसे रहना దాని चाहिए. కొరకు అద్భుత కార్యాలు, उसीलिए ही वो దాని चमत्कार, కొరకు సూచక్రియలు, उसीलिए ही वो चिन्ह के काम, దాని కొరకే సైన్స్ అండ్ వండర్స్. उसीलिए वो अद्भुत काम, वो चिन्ह के काम होते हैं. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతో మంది ఇక్కడ बहुत से लोग यहाँ पे దేవుని సేవలో खुदा ప్రతి की सेवा దినము में పాల్పంచుకుంటూ ఉన్నారు. प्रतिदिन में भाग लेते हैं. రోజుకి వందల మంది दिन में से कई 100 से ज्यादा ప్రేయర్ పవర్ నుంచి సేవకి పోతా ఉన్నారు. लोग जो प्रेयर पॉस जो सेवा के लिए जाते हैं, ఈ హెడ్ ఆఫీస్ లోనే ఎంతో మంది పోతా ఉన్నారు. इस हेड ऑफिस से कई लोग जाते ఎన్ని हैं. కష్టాలున్నా, चाहे कितनी भी मुसीबतें हो, దొరకకపోయినా, जल्दी जल्दी वो होने पर ఎన్ని भी, సమస్యలున్నా, चाहे कितनी भी समस्याएं ఇంకా हो, పెళ్లిళ్ళు కాకపోయినా, चाहे उनके विवाह ना भी हो ఇంకా रहे हो, సంతానం దొరకకపోయినా, या अभी भी उनको संतान ना ఇంకా हो रहा हो, ఉద్యోగాలు దొరకకపోయినా, या अभी भी उनको नौकरी ना ఇంకా मिल వాళ్ళ रही हो, భర్తలు తాగుడు మానకపోయినా, या अभी भी उनके पति शराब पीना వాళ్ళు नहीं మాత్రము छोड़ते हो, దేవుని విడవకుండా वो लोग तो खुदा को ना దేవుని छोड़ते हुए, వెంబడిస్తూనే वो ఉన్నారు. तो खुदा के पीछे ही चल ఆపకుండా रहे हैं, సేవ చేస్తూనే ఉన్నారు. बिना रोके हुए सेवा कर रहे हैं. హల్లెలూయా. हालेलुया. అలాంటి వారి వెనకాల ऐसे लोगों के पीछे సూచక్రియలు వాళ్ళని వెంబడించును గాక. चिन्ह के काम वो उनके पीछे आने సంతానం लगे, వాళ్ళని వెంబడించును గాక. जरूर जो उनके पीछे వివాహాలు వాళ్ళని వెంబడించును గాక. विवाह उनके पीछे आने ఉద్యోగాలు पावे, వాళ్ళని వెంబడించును గాక. नौकरियां उनके पीछा करने पावे, హల్లెలూయా. हालेलुया. వ్యాపారం వాళ్ళని వెంబడించును जो గాక. उनका व्यापार उनका पीछा करने స్వస్థత पावे, వాళ్ళని వెంబడించును గాక. शंघाई जो वो उनका पीछा ఎంతో करे. మంది ప్రతిదినం ఇక్కడ ప్రయాసపడి సేవ చేస్తున్నారు. बहुत से लोग यहाँ पे प्रतिदिन बड़ी ही मुश्किलें उठाकर जो यहाँ सेवा कर रहे ఇన్ని हैं, దినాలు ఇన్ని సంవత్సరాలు సేవ చేసినారు. इतने दिनों इतने सालों से भी किए ఈ हैं రోజు सेवा. దేవుడు వాళ్ళందరికీ అవన్నీ కార్యాలు ఇచ్చును గాక. आज के दिन खुदा उन सबके उन कार्यों को वो देने కార్యాలు पावे, చేయును గాక. कार्यों को खुदा उनके प्रति करने पावे. హల్లెలూయా. हालेलुया. ఆ రీతిగా उस प्रकार से ఎక్కడన్నా कहाँ है అద్భుత अन्ना? కార్యం అక్కడికి పోతా, जहाँ हो रहा है अद्भुत काम वहां मैं जाऊंगा. ఇక్కడ కొంచెం తక్కువనే గాని यहाँ पर तो थोड़ा सा कम ही है. ఆంధ్ర ప్రాంతము, आंध्रा प्रांत में, నార్త్ ఇండియా అంతా తిరిగినప్పుడు जो उत्तर भारत जो है वो नॉर्थ इंडिया प्रांत में घूमने पर ప్రార్థన చేయగానే जब प्रार्थना करते ही దేవుడు మా గురించి ఏమైనా మాట్లాడాడా? खुदा ने हमारे बारे में कुछ बात किया क्या? ఏమైనా మాట్లాడాడా నా గురించి? क्या मेरे बारे में कुछ बात किया क्या? ఏమైనా చూయించిండా? या कुछ दिखाया क्या? कुछ बताया क्या? कुछ बताया क्या? ऐसा हम कुछ करे क्या? ने कुछ किया है क्या? ఫస్ట్ నీ జీవితాన్ని నువ్వు వాక్యానుసారంగా పెట్టుకో, అది దేవుడు చేయమన్నది. जैसे सबसे पहले अपने जीवन को वचन के अनुसार तुम बना लो. खुदा ये अभी कहता है कि तुम करो, చేయకుండానే वो ना करते అన్ని हैं. పాపము పెట్టుకొని तुम अपने अंदर पाप रखकर, దేవుడు ఏమైనా చేయమన్నాడా నన్ను खुदा ने मुझको कुछ करने को कहा है क्या? అని అనే వాళ్ళు చాలా చూస్తూ ఉంటాం. ऐसा कहने वाले लोगों को हम बहुत देखते हैं. చెప్తాడమ్మా చెప్తాడు ఆగు అని అంటాం. हम कहते हैं कि हाँ हाँ रुको रुको बताता हूँ. ఎవరిని హర్ట్ చేయొద్దు కదా, किसी को भी हमको जो है कष्ट नहीं देना है ना. ప్రార్థన చేస్తాం. हम प्रार्थना करते हैं. ఎంతో మంది कितने ही लोग తప్పుడు దారిలో తీసుకుపోయిన వాళ్ళు ఉన్నారు అట్టంటోలని. जो है ऐसे लोगों को जो गलत रास्ते पर ले ఇదిగో जाने वाले ఇదే लोग हैं. దర్శనం, देखो यही है दर्शन, ఇగో ఇదే ప్రవచనం. देखो यही है भविष्यवाणी. వాళ్ళని అద్భుత కార్యాలు వెతికే వాళ్ళని వ్యభిచారము చెడ్డతరం ప్రజలు అంటారంట. इस प्रकार से अद्भुत काम और चमत्कारों के लिए ढूंढने वाले लोगों को व्यभिचार करने वाले और बुरी पीढ़ी के लोग कहा जाता है. వచ్చి నువ్వు నా చేయి పట్టుకోవాలా, जो आकर वो जो है उनका हाथ पकड़ना, వచ్చి నువ్వు నన్ను కౌగలించుకోవాలనే ప్రవచనాలు కూడా చూసినాం. आकर तुम मुझको जो गले लगा, ऐसी भविष्यवाणियां भी हुई हैं రకరకాలుగా विभिन्न प्रकार से. వచ్చి నీ బంగారం అంతా ఇడిచి నా ముందు పెట్టాలనే వాళ్ళని కూడా చూస్తున్నాం. जो है आकर तुम अपना पूरा सोना जो है जो शरीर पर से उतार कर जो देने लगेगा, ऐसा దేవుడు भी दिखा है. మాట్లాడిండు నీ బంగారం అంతా విడిచిపెట్టు అని. जो है खुदा ने बात की तुम्हारा पूरा सोना जो है वो छोड़ दो, क्या करता ఒక है. సూచక్రియను చూసిపోయేటోళ్ళవి, एक चिन्ह के काम को देखकर उस हिसाब से जाने ఒక वाले, అద్భుత కార్యం చూసిపోయేటోనివి एक నువ్వు. चमत्कार को देखकर उस हिसाब से चलने నీ वाले. గురించి ఇక్కడే మత్తయి సువార్తలో రాస్తుందమ్మా. यहाँ पर तुम्हारे विषय में इस मत्ती की पुस्तक में लिखा है. ఈ రోజు మీరు ఏం చూసి వస్తున్నారు? आज के दिन तुम क्या देख कर आते
आते हो? దేవుని చూసి వస్తున్నావా? क्या तुम खुदा को देख कर आते हो? దేవుడు వాగ్దానం చేస్తే खुदा जब प्रतिज्ञा करता है, నీ పరిస్థితులు అనుకూలంగా ఉండవు. तुम्हारी परिस्थिति उसके अनुकूल नहीं होती है। కొన్నిసార్లు నీ పరిస్థితులు అనుకూలంగా ఉండవు. थोड़े समय तुम्हारी परिस्थिति अनुकूल नहीं డాక్టర్ होते అంటాడు हैं। నీకు సంతానం ఎన్నడూ కాదని అంటాడు. डॉक्टर कहेगा तुमको कभी भी संतान नहीं ప్రార్థన होगा। చేసి డాక్టర్ ప్రార్థన చేస్తే దేవుడు వాగ్దానం ఇస్తాడు నీకు సంతానం కలుగుతుందని. प्रार्थना करने पे खुदा ये वादा व प्रतिज्ञा करने कि तुमको मैं संतान దేవా दूंगा। ఒక సైన్ చూపి నాకు प्रभु आप मुझको एक चिन्ह दिखाओ। అని డాక్టర్ దగ్గర పోతావు. क्या तुम डॉक्टर के डॉक्टर पास जाते हो? अंटाडू। डॉक्टर कहता है నీకు సంతానం కలగనే కలగదంట. तुमको बिल्कुल भी संतान नहीं हो ఇప్పుడు ఏం सकता। చేస్తావు? फिर अब तुम क्या करते ఆ हो? సైన్ ని నమ్ముతావా? क्या तुम उस चिन्ह को मानोगे దేవుని వాగ్దానాన్ని నమ్ముతావా? या खुदा की दी हुई प्रतिज्ञा पर तुम भरोसा करोगे? దేవుని వాక్కుని నమ్ము. खुदा के वचन पर तुम ఈ भरोसा करो। ప్రవచనాలు ఈ దర్శనాలన్నీ కూడా ये सारे जो भविष्यवाणियां वो दर्शन जो నీ है వాక్యానికి బలంగా ఉండాలి గాని तुम्हारे उस वचन के लिए जो बलवंत तौर నీ पे होना चाहिए। విశ్వాసానికి బలంగా ఉండాలి గాని तुम्हारे विश्वास को बल देने నువ్వు वाला होना ప్రవచనం चाहिए। మీద నువ్వు వాగ్దానం మీద ఆధారపడే వ్యక్తిగా ఉండొద్దు. तुम उन भविष्यवाणियों पर उन चमत्कार पर आधारित रहने वाले నువ్వు व्यक्ति नहीं సూచక్రియ रहना। మీద ఆధారపడే వ్యక్తిగా కాదు. तुम उन चिन्ह के कामों पर आधारित होने वाले అవన్నీ व्यक्ति के నిన్ను समान नहीं। బలపరిచే వ్యక్తిగా బలపరిచే రీతిగా నీ విశ్వాసాన్ని బలపరిచే రీతిగా అవి ఉండాలా. वो भविष्यवाणी वो चिन्ह के काम वो जो चमत्कार है वो तुम्हारे विश्वास को बलवान बनाने के समान होना चाहिए। దారిలో కరెక్ట్ ప్రార్థనలు నువ్వు చేస్తావు. तब तुम सही मार्ग पर होगे, सही प्रार्थना जो सही అవును दिशा में వెంటనే तुम करोगे। దేవుడు వెంటనే మాట్లాడే మాటలు కూడా ఉంటాయి. खुदा जल्दी तुमसे बात करने वाली वह बातें भी होती हैं, కానీ నువ్వు జాగ్రత్తగా. लेकिन तुमको सावधान रहना है। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। మరి నువ్వు ఏ నావలో ఉన్నావు? तुम कौन से नाम है? సూచక్రియనా क्या तुम चिन्ह के काम में हो? లేకపోతే नहीं तो ఆ యేసు ప్రభు నావల नहीं तो उस यीशु मसीह के नाम में हो। ఆ సూచక్రియ కొరకు నేను పోతున్నా అని అంటావా? उस चिन्ह के काम के लिए मैं जा रहा हूँ क्या ఆ कहोगे? యేసే కొరకు నేను పోతున్నా. नहीं तो उस यीशु मसीह के ఈ लिए मैं जा रहा సూచక్రియ हूँ। నా వెంట వస్తదంటావా? ये सारे चिन्ह के काम और चमत्कार मेरे पीछे आएंगे के कर నీ విశ్వాస నీ విశ్వాస నావలో యేసున నై కూర్చున్న నావలో నీవు ఉన్నావా, ఆయన కూర్చున్న నావలో నీవు ఉన్నావా. తెలుసుకొనుము మనసా తెలుసుకొనుము, తెలుసుకొనుము మనసా తెలుసుకొనుము, ఇదే అనుకూల సమయము యేసు ద్వారా, ఇదే అనుకూల సమయము యేసు ద్వారా. నీ విశ్వాస నీ విశ్వాస నీ విశ్వాస నావలో యేసు ఉన్నాడా, ఆయన కూర్చున్న నావలో నీవు ఉన్నావా, ఆయన నీ విశ్వాస నావలో సూచక్రియ ఉన్నదా? యేసు ఉన్నాడా? तुम्हारे जो विश्वास के नाव में जो चमत्कार वो चिन्ह के काम है, नहीं तो यीशु है। యేసు ఉంటే यीशु रहेगा तो కొన్ని వందల వేల కోట్ల సూచక్రియలు నీ వెంట వస్తాయి. कई हजारों लाखों करोड़ों जो चिन्ह व ఈ काम రోజు నీ तुम्हारे पीछे నావలో आएंगे। ఒక్క సూచక్రియ ఉంటే, अगर आज के दिन तुम्हारे नाम में एक चिन्ह के काम हो गए యేసు బయట ఉంటే, और यीशु बाहर रहेगा యేసు तो ఎక్కడో ఉంటే यीशु कहीं और रहेगा నీ तो విశ్వాసం తప్పకుండా రేపో మాపో చల్లారిపోతది. तुम्हारा विश्वास कल नहीं तो परसों जरूरी ठंडा पड़ దేవుడు जाएगा। చేయలేదు కదా खुदा ने नहीं किया ना, అని దేవునికి దూరం అయిపోతావు. क्या तुम खुदा से दूर हो जाओगे? దేవుడు చేయలేదు కదా खुदा ने नहीं किया है అని నీ ना, భార్య భర్తలు విడిపోతారు. क्या पति पत्नी जो है अलग हो जाएंगे, పిల్లలను దూరం చేసుకుంటావు. बच्चों को दूर कर ఆ लोगे। రీతిగా ఒక్క సూచక్రియ మీద ఆధారపడిన వాళ్ళు ఎన్నో దూరం చేసుకున్న వాళ్ళని చూస్తున్నాం. वैसा एक चिन्ह के काम पर आधारित रहने वाले लोगों ने बहुत कुछ जो है కానీ दूर कर लिया, దేవుడి हमने ये మీద देखा है। ఆధారపడిన వాళ్ళు लेकिन जो कोई खुदा पर आधारित रहते हैं ఎన్నో పోగొట్టుకున్నారు. वो उन्होंने बहुत कुछ खोया है, కానీ వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా వాళ్ళ జీవితంలో ఉంటాయి. लेकिन उनको जो चाहिए वो सब कुछ उनके जीवन में वही लोग ने पाया है। హల్లెలూయా. హల్లెలూయా. చివరిగా ఉన్నాం అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 19వ వచనం. प्रेरितों के काम की पुस्तक 19 अध्याय 19वें वचन में हम देखते हैं, మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. చాలు. హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। వస్తువులని బట్టి ప్రార్థన చేయడం. वस्तुओं को लेकर प्रार्थना करना। అపోస్తుల దగ్గరికి जय प्रेरितों के पास చరిత్రాత్మ కలిగిన పుస్తకాలు తెచ్చిండ్రంట. चारित्रात्मक जो है पुस्तकों को लेकर आए కానీ गए। అవి సాతానికి సంబంధించినవి. वो सब कुछ जो है शैतान के संबंधित है। వాళ్ళు అన్నారంటే ఇవన్నీ కోట్ల రూపాయలు విలువ కలిగినాయి ఆ రోజులలోనే. जो उस जमाने में कहा गया इन किताबों की कीमत कई करोड़ों है। మరి ఈ పుస్తకాలు ఏం చేయాలా? फिर इन पुस्तकों को क्या करना है? ఈ పుస్తకాలు ये पुस्तकें పోనీ నువ్వు వద్దంటున్నావు కదా, ठीक है आप मना कर रहे हो ना, అమ్మేసి बेच कर उसे చర్చికి పెడదాం कलीसिया में देंगे అని అంటే అపోస్తులు అన్నారంట कहकर, ऐसा कहने पर प्रेरित कहते हैं అవన్నీ వెంటనే కాల్చివేయండి. उन सारी पुस्तकों को जल्दी ले जाकर जला दो। దానితోని వచ్చే తెలివి జ్ఞానం మనకి వద్దు. उसके द्वारा आने वाला जो ज्ञान बुद्धि हमको नहीं అవన్నీ चाहिए, వెంటనే కాల్చివేయండి. जल्दी उन सबको जला दो कहा गया। కాబట్టి इसलिए నువ్వు तुम వస్తువుల మీద ఆధారపడుతున్నావు, वस्तुओं पर आधारित हो रहे क्या, దేవుని మీద या ఆధారపడుతున్నావు. खुदा पर आधारित हो रहे हो?
అవును మనకు అభిషేక తైలం ఉన్నది, हाँ हमारे लिए अभिषेक तेल है, కానీ ఆ తైలము కాదు, लेकिन वो तेल नहीं, దేవుడి మీద ఆధారపడాలా, उस खुदा पर तुमको आधारित होना है, దేవుని మీద ఆధారపడి ఆ తైలాన్ని పెట్టుకోవాలా. खुदा पर आधारित है कि तुमको उस तेल को लगाना వాటర్ है. బాప్టిజం ఉన్నది, पानी का बपतिस्मा है, ఆ వాటర్ బాప్టిజము वो पानी का बपतिस्मा ఇక్కడ వాటర్ ఉంటేనే ఇక్కడ బాప్జం తీసుకుంటేనే నీ బాప్జం అన్నట్టు కాదు. यहीं पर पानी रहे पर यहीं पर ही बपतिस्मा लेने पर ही ఎక్కడ बपतिस्मा नहीं, వాటర్ ఉన్నా जहाँ कहीं भी पानी हो దేవునికి ప్రార్థన చేసి ఇస్తాము. खुदा से प्रार्थना करके हम देते हैं बपतिस्मा. ఇక్కడ ఆయిల్ ఒకటే కాదమ్మా నీకు అద్భుత కార్యాలు చేసి. यहाँ पर का तेल ही नहीं सिर्फ जो तुम्हारे लिए अद्भुत काम करता है. రోడ్ దగ్గర పోయి ఏ ఆయిల్ తెచ్చుకున్నా రోడ్డు మీద నిలబడి ప్రార్థన చేసి ఆ ఆయిల్ ని మీకు ఇస్తాము. सड़क के पास किसी भी जो दुकान से कुछ भी तेल तुम लेकर आओ, उसको प्रार्थना करके हम तुमको देते ఇక్కడ हैं. ఆయిలే నీకు కావాలా కాదు, यही कहीं तेल तुमको चाहिए ఇక్కడ कहकर వాటర్ లో नहीं, నేను బాప్తిజం తీసుకోవాలా కాదు, यही कहीं पानी में मुझको बपतिस्मा लेना है అంటే कहकर నువ్వు नहीं, ఆయిల్ మీద ఆధారపడుతున్నావు, माने तुम उस तेल అంటే पर నువ్వు आधारित వాటర్ हो మీద रहे हो, माने तुम उस ఆధారపడుతున్నావు. पानी पर आधारित हो ఎక్కడ रहे हो. వాటర్ ఉన్న దేవునికి ప్రార్థన చేసి బాప్జం ఇస్తే, యేసునామం బాప్జం ఇస్తే దేవుడు నేను ముద్రిస్తాడు. హల్లెలూయా. जहाँ कहीं भी पानी में खुदा से प्रार्थना करके यीशु के नाम में जब तुमको बपतिस्मा देता है, तब खुदा तुम पर मोहर लगाता है. యేసు ప్రభు చంగిని పుట్టిన వాళ్ళని చూడండి. जो यीशु मसीह के वस्त्र को छूने वाले लोगों को देखो, యేసు ప్రభు చెంగు जो यीशु मसीह का ఒక वस्त्र రక్తస్రావం కలిగిన స్త్రీ ముట్టింది. एक रक्तस्राव वाली स्त्री ने छुआ है. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, तब यीशु ने कहा ఎంతో మంది నన్ను తాకిండ్రు, कितने ही सारे लोगों ने मुझको छुआ, ఎంతో మంది నన్ను, कितने ही सारे लोगों ने मुझको छुआ है, కానీ लेकिन ఒక్కరికే सिर्फ एक को ही స్వస్థత కలిగింది. चंगाई मिली है. హల్లెలూయా. हालेलुया. నీ విశ్వాసం ఆ బట్ట మీదనా, ఆ బట్టలు వేసుకున్న వ్యక్తి మీదనా, तुम्हारा विश्वास उस कपड़े पर है, नहीं तो उस कपड़े को पहने उस నీ व्यक्ति पर है. విశ్వాసం ఆయిల్ మీదనా, ఆ ఆయిల్ అభిషేకించిన వ్యక్తి మీదనా, जय तुम्हारा विश्वास उस तेल पर है या उस तेल को अभिषेक నీ करने वाले व्यक्ति విశ్వాసం पर. వాటర్ మీదనా, లేకపోతే వాటర్ లో ముద్రించే యేసునామం మీదనా, तुम्हारा विश्वास उस पानी पर या पानी पे तुमको जो मोहर देने वाले यीशु నీ पर तुम्हारा విశ్వాసం विश्वास ఎక్కడా, कहाँ है? तुम्हारा నీ विश्वास, విశ్వాసం ఎక్కడా, तुम्हारा विश्वास कहाँ है? వస్తువుల మీద ఉన్నదా, దేవుని మీద ఉన్నదా? वस्तुओं पर है क्या विश्वास? नहीं तो खुदा पर है तुम्हारा विश्वास. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. కాబట్టి इसलिए నీ విశ్వాసము तुम्हारा विश्वास ఆ యేసయ్య మీద ఉండాలా, उस यीशु मसीह पर होना चाहिए, వస్తువుల మీద కాదు, वस्तुओं पर नहीं, వస్తువుల మీద కాదు. वस्तुओं पर नहीं. హల్లెలూయా. हालेलुया. చూడండి చివరిగా देखो अंत में మత్తయి సువార్త मत्ती पुस्तक 6వ అధ్యాయము 6वां अध्याय 32-33 వచనం. 32 और 33वां वचन. ఇవన్నీ మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట మీరు ఆయన వెతుకుడి. రాజ్యమును నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. నీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. हालेलुया. లోకాన్ని వెతకమన్నాడా? क्या दुनिया को ढूंढने को कहता है क्या प्रभु? ఏం వెతకమన్నాడమ్మా? क्या ढूंढने को कहा है प्रभु ने? ఆయన రాజ్యమును, उनके राज्य को ఆయన నీతిని, और उनकी धार्मिकता की खोज ఆయన करने को कहा నీతిని. है. उनकी धार्मिकता, నీ దేవుని రాజ్యాన్ని వెతుకు. खुदा के राज्य की तुम खोज करो. ఉదయం లేగానే దేవుని వాక్యము తీయు. चाहे सवेरे उठते खुदा के वचन को निकालो. దేవుడు तुम అంటాడు, నీ బలమైన దుర్గాని నేను, బలమైన కోటని నేను. कहते प्रभु मैं तुम्हारा जय बलवंत दुर्ग वो जय मैं तुम्हारा बलवंत నీతిగా दुर्ग ఉండు, हूं. పరిశుద్ధంగా ఉండు. जय तुम जो रहते हो पवित्र में तुम रहो పోయి घर में. ఈ రోజు నువ్వు రా, నిన్ను ఉద్యోగంలోకి వెళ్ళి తీసేస్తాన వ్యక్తి దగ్గరికి పో. जो आज के दिन कहता है कि आओ मैं तुमको नौकरी से निकालूं, उस పోయి व्यक्ति के అక్కడ पास तुम నిలబడి जाओ. మనసులో అనుకో, దేవుడు నా దుర్గము, దేవుడు నా కోట ఉండగా వీరు నన్ను ఏమి చేయలేరు. वहां जाकर तुम अपने मन में कहो, जब प्रभु मेरा दुर्ग कोटा है वो मेरा कुछ नहीं నేను कर सकते నీతిని लोग. వెతుకున్నవాణ్ణి मैं धार्मिकता की खोज करने वाला అని అక్కడ व्यक्ति. నిలబడు. क्या तुम वहां खड़े रहो? ఎందుకు అద్భుత కార్యం జరగదో నేను చూస్తా. హల్లెలూయా. ऐसे नहीं होगा अद्भुत काम, मैं देखूंगा ना అలాంటి तब. ఎన్నో కార్యాలు చూసి వచ్చి నీ ముందు నిలబడిన వ్యక్తిని. హల్లెలూయా. ऐसे बहुत से कार्यों को अपने जीवन में होता నువ్వు हुआ देख या లోకాన్ని खड़ा हुआ हूं వెతుకుతున్నావా? मैंने. क्या तुम दुनिया को ढूंढ रहे ఈ हो? ఇద్దరు వ్యత్యాసాలు ఎట్లుంటాయో తెలుసా? इन दोनों के अंदर का अंतर क्या होता है? తప్పిపోయిన కుమారుడుగా ఉంటాయి. जय भटक गए वो उड़ाऊ पुत्र समान. తప్పిపోయిన కుమారుడు ఏమని అడుగుతాడు? भटक गए उड़ाऊ पुत्र क्या क्या मांगता ఇవ్వు है? నాన్న, ఇవ్వు ఇవ్వు. दो पिता मुझको तुम दो ప్రాడిగల్ दो. సన్. जय वो उड़ाऊ पुत्र. తప్పిపోయిన కుమారుడు కథ మీకు తెలుసు. जय उड़ाऊ पुत्र की कहानी तुम जानते ఆ हो. ఉపమానం నీకు తెలుసు. वो दृष्टांत तुम నాకు जानते ఇవ్వు, हो. నాకు కావాలా, मुझको तुम दो, मुझे నాకు चाहिए. కావాలా? मुझको चाहिए. నాకు కావాలని తీసుకున్నాడు. मुझको चाहिए क्या वो लिया है. తన నాన్న ఇచ్చిండు. उनका जो पिता जो वगैरह जो उन्होंने दिया है, తీసుకొని ఏమైంది? लेकर फिर क्या ఆస్తి हुआ? ఉందా, అంతస్తుందా? क्या उनके पास जो है ఉన్నాయన్ని जमीन పోడగొట్టుకున్నాడంట. जो कुछ था वो सब खो दिया. పందుల పొట్టు తినే వరకు బతికిండంట. वो जो सुअरों के भूसा खा के जीता ఇయ్యో था. ఇయ్యో ఇయ్యో అన్నావు అనుకో, जो है दो 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 के ఈ లోకాంతరమైన ఇయ్యో 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 అనగడం కాదు. जो है इस दुनियादारी के साथ तुम मुझको दो दो के कहना మళ్ళీ नहीं. తిరిగి వచ్చిండు తప్పిపోయిన కుమారుడు. फिर वापस वो उड़ाऊ पुत्र आया. ఏమన్నాడు? क्या कहा? నీకు కొడుకుగా
ఏ యోగ్యత నాకు లేదు. आपके बेटे के तौर पर रहने की कोई योग्यता मुझ में నీ नहीं యొక్క है. ఇంట్లో हमारे घर ఒక में పనివాడిగా एक काम करने ఒక वाले చిన్న చోటు ఉంటే నాకు ఇవ్వు అని व्यक्ति के అన్నాడంట. जैसे एक छोटी जगह मुझको दो कहकर अपने पिता से वो ये मांगता है. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. నువ్వు దేవుని ఏమని అడుగుతున్నావు? ఈ లోకాంతరమైన వాటివన్నీ కూడా क्या तुम खुदा से क्या मांगते हो? ఒక ఇల్లు ఇవ్వు 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 అని एक घर అడుగుతున్నావా? दो 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 खुदा के को ఒక मांगते हो వివాహం क्या? ఇవ్వు, పెళ్లి కొడుకుని ఇవ్వు ఇవ్వు అడుగుతున్నావా? या विवाह के विषय में मांग रहे कि दूल्हे को दो 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 అప్పులు कहकर తీసివేయి 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 అని అడుగుతున్నావా? कर्जों को दूर कर दो दूर कर दो दूर कर दो कहकर దేవుడు मांगते हो. ఇచ్చినానుకో ఇంకా 10 రెట్లు అప్పులు పడతాయమ్మా. जय खुदा अगर नहीं दे तो और 10 गुना और जे कर्जे దేవుడు होंगे. ఇల్లు ఇచ్చిండనుకో, अगर खुदा घर देगा ఆ ना, ఇల్లు కోల్పోయి కుటుంబం కోల్పోయి రోడ్డున పడతావు. जब वो तुम्हारा घर जब सब दूर हो जाएगा, तुम बीमारी में ग्रस्त నువ్వు होकर घर ఏ से बाहर हो రీతిగా जाओगे. అడగాలంటే ఏ రీతిగా ప్రార్థన చేయాలంటే मैं कैसे मांगना है खुदा से, कैसे प्रार्थना करनी దేవా है? ఇల్లు కట్టుకునేలాగా, खुदा मैं उस घर को बनाए ఆ जैसा, ఇల్లు కట్టుకునేలాగా యేసు ప్రభువా मैं उस घर को बना लूं उस నన్ను जैसा. తయారు చేయ యేసు ప్రభువా. मुझको आप तैयार నన్ను करो प्रभु. తయారు చేసి मुझे उस प्रकार से तैयार నన్ను कर. తయారు చేసి मुझे उस प्रकार నన్ను से तैयार బలపరిచి कर. मुझे वैसे నన్ను बलवान మార్చి बनाकर मुझे आप నాకు बदल ఒక कर నూతన గృహం ఇవ్వు యేసు ప్రభువా. आप मुझको एक नया ఆ घर दो ఇంటికి प्रभु. తగిన వ్యక్తిగా నన్ను తయారు చేయి. उस घर के लायक में बनना प्रभु. ఆ ఇంటిని సంపాదించుకునే వ్యక్తిగా నన్ను తయారు उस చేయి. घर को कमाने वाले व्यक्ति समान मुझको बनाओ प्रभु. ఒక భర్తకి एक पति के लिए, భార్యగా ఉండాల్సిన వ్యక్తిగా నన్ను తయారు చేయి. एक पत्नी के तौर पर रहने वाले व्यक्ति ఒక समान मुझे భర్తకి बनाओ. एक पति के लिए భర్త కావాలి 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 కాదు, पति चाहिए चाहिए ఒక कि ऐसा భర్తకి नहीं. భార్యగా ఉండాల్సిన వ్యక్తిగా తయారు చేయి నన్ను. एक पति के लिए एक पत्नी के तौर पर रहने वाले व्यक्ति समान मुझको बनाओ నాకు प्रभु. ఇవ్వు అన్న బదులు मुझको दो कहने की ఈ जगह రోజు पर నుంచి మీ ప్రార్థనలు ఎలా ఉండాలంటే आज के दिन से तुम्हारी प्रार्थना कैसी होनी నన్ను चाहिए? తయారు చేసి मुझे आप तैयार कर प्रभु. అది పొందుకునేలాగా నన్ను సిద్ధపరిచి నాకు ఇవ్వేసు ప్రభు అని उसको అడుగుదాం. पाने के लिए मुझको उस प्रकार से तैयार कर कर ఈ आप రోజు मुझको మీ दो प्रभु. అంశాలన్నీ ఏవైతే ఉన్నాయో आज के दिन जो सारी प्रार्थना निवेदन है అవన్నీ तुम्हारी, ఇవ్వు కాదు, वो सब कुछ दो प्रभु कहकर అవి नहीं, పొందేలాగున నన్ను సిద్ధపరిచి నాకు ఇవ్వేసు ప్రభు. उन सारी बातों को मैं पाऊं उस प्रकार से आप मुझे तैयार कर, आप నన్ను मुझको ये తయారు दो చేసి प्रभु. ఇవ్వేసు ప్రభు आप मुझे उस प्रकार से तैयार करके आप అని मुझको दो దేవుణ్ణి అడిగి प्रभु. పొందుకునే బిడ్డలుగా, कैसे कहकर खुदा से मांग कर पाने वाले తప్పిపోయిన व्यक्तियों के కుమారుడు समान, రెండోసారి పొందుకునే బిడ్డగా जब वो उड़ा पुत्र से दूसरी बार वो फिर से पाता ప్రేయర్ है, పవర్ ప్రజలు ఉండును గాక, प्रेयर पॉ की प्रजा ఆ उस प्रकार రీతి से रहना ప్రార్థనలు पाए, చేయును గాక. ऐसी प्रार्थनाएं करने ఒకసారి पाए. అందరూ మోకాలొంగి అనే వాళ్ళు మోకాలొంగండి. एक बार सब जो कोई घुटने टेक सकते हैं वे सब घुटने टेके, మోకాలొంగి घुटने टेक कर, దేవా తండ్రి యేసు ప్రభువా, हे खुदा प्रभु यीशु मसीह, తండ్రి పరిశుద్ధుడా हे पिता యేసు ప్రభువా, यीशु मसीह, ఇన్ని రోజులు నాకు ఇవ్వు इतने दिनों से आप मुझको दो इव्वो। कहकर ఇవ్వు అని అడిగిన యేసు दो ప్రభువా, कहकर मैंने मांगा है నాకు प्रभु. ఇవ్వు అని అడిగిన యేసు ప్రభువా, मुझको आप दो प्रभु के నాకు ఒక मांगा है, ఉద్యోగం ఇవ్వు అని అడిగిన मुझको एक नौकरी दो ఒక के मांगा వ్యాపారం है, ఇవ్వు అని అడిగిన యేసు मुझको एक ప్రభువా, व्यापार दो के సేవని मांगा है, ఇవ్వు అని అడిగినమయ్యా. सेवा मुझको दो के मांगा है దేవా ఒక పెళ్లి కూతుర్ని నాకు ఇవ్వు అని అడిగినావు, प्रभु. एक दुल्हन को मुझको दो ఒక के मैंने భర్తని मांगा నాకు है, ఇవ్వు అని అడిగినా, एक पति को मुझको दो ఒక के मैंने मांगा ఇల్లుని है, ఇవ్వు అని అడిగినా, एक घर मुझको दो के అప్పులు मैंने मांगा है, తీసివేయి అని అడిగిన దేవా, जो कर्जों को दूर कर दो के मैंने ఆర్థికంగా मांगा है, దీవించు అని అడిగిన యేసు आर्थिक ప్రభువా, तौर पे मुझको आशीष दो के मांगा సమాధానం है, ఇవ్వు అని అడిగినా, शांति दो के मांगा దేవా है ఈ मैंने, రోజు నాకు ఇవ్వు అని నేను అడగట్లేనయ్యా, लेकिन आज के दिन मुझको दो प्रभु के मैं ఇక नहीं మీదట मांगता हूँ. నాకు ఇవ్వు అని నేను అడగట్లేనయ్యా. आप मुझको ये दो के मैं नहीं मांगता हूँ प्रभु. దేవా ఏవైతే అడుగుతున్నానో प्रभु मैं जो कुछ भी मांग रहा हूँ అవన్నీ పొందుకునేలాగా वो सब कुछ मैं पा నన్ను सकूं, మార్చు ఈ రోజు నాయనా. वैसे आज के दिन आप मुझको बदलो నేను प्रभु. పెళ్లి చేసుకునేలాగా నన్ను మార్చు యేసు मैं ప్రభువా, विवाह कर सकूं इस प्रकार से मुझको आप बदलो నేను प्रभु. ఆశీర్వదింపబడేలాగా నన్ను మార్చు యేసు मैं ప్రభువా, आशीषों को पाऊं इस प्रकार से आप मुझको बनाओ प्रभु. నేను ఒక కుటుంబం కట్టుకునే వ్యక్తిగా నన్ను మార్చు मैं ప్రభువా. एक परिवार को बनाने वाले व्यक्ति के समान आप मुझको बदलो प्रभु. దేవా యేసు ప్రభువా, प्रभु यीशु मसीह, ఆర్థికంగా తిరిగి లేచేలాగా అప్పులు పోయేలాగా నన్ను మార్చు, आर्थिक బలపరచు. तौर पे मैं फिर से जो उठ खड़ा हूं, मेरे कर्जे दूर हो, इस प्रकार से आप मुझको बनाओ ఒక प्रभु. ఇల్లు కట్టుకునే వ్యక్తిగా నన్ను మార్చి బలపరిచి తీర్చిదిద్దు ప్రభువా. एक घर बनाने वाले व्यक्ति के समान आप उन्हें तैयार कर बनाकर मुझे इस प्रकार से आप ఇవన్నీ बनाओ. పొందుకోవడానికి నేను ఆత్మీయంగా సిద్ధంగా ఉండాలా. इन सारी बातों को पाने के लिए मैं आत्मिक तौर पे ఫస్ట్ तैयार నన్ను रहना. సిద్ధపరచు, सबसे पहले आप मुझको तैयार करो తర్వాత उसके लिए. నాకు ఇవ్వేసు उसके ప్రభువా. बाद आप मुझको दो నన్ను प्रभु. సిద్ధపరిచి నాకు ఇవ్వు, आप मुझे तैयार कर నన్ను मुझको दो. సిద్ధపరిచి నాకు ఇవ్వు. आप मुझको तैयार करके నాకు मुझको ఇవ్వు वो అనే दो. ప్రార్థన మారిందయ్యా ఈ రోజు. जो मुझको आप दो के ये प्रार्थना मेरी आज बदली है అందరూ प्रभु. నా వెనకాల ప్రార్థించండి. आप सब मेरे संग ये प्रार्थना कीजिए. నన్ను సిద్ధపరిచి నాకు ఇవ్వు యేసు ప్రభువా, मुझको तैयार करके प्रभु जी आप मुझको ये दो प्रभु. నన్ను సిద్ధపరిచి నాకు ఇవ్వు, నన్ను సిద్ధపరిచి నాకు ఇవ్వు, నన్ను సిద్ధపరిచి నాకు ఇవ్వు. అందరూ నోరు తెరిచి నన్ను సిద్ధపరిచి నాకు ఇవ్వు. నా పిల్లలని సిద్ధపరిచి నా పిల్లలకి ఇవ్వండి, నా భర్తని సిద్ధపరిచి నా భర్తకి ఇవ్వు,
నా భార్యని సిద్ధపరిచి నా భార్యకి ఇవ్వు. మా కుటుంబాన్ని సిద్ధపరిచి మా కుటుంబానికి ఇవ్వు. మా సంఘాన్ని సిద్ధపరిచి మా సంఘానికి ఇవ్వండి. సిద్ధపరిచి ఇవ్వండి యేసుప్రభు. డైరెక్ట్గా ఇవ్వకండి, మమ్మల్ని సిద్ధపరిచి ఇవ్వండి. సిద్ధపరిచి యేసుప్రభు. ఇలాంటి వాక్యంగా, ఇలాంటి ప్రార్థనగా నాయనా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరణాత. యేసు ప్రభువా త్వరగా రా. యేసు రక్తమే జయం, ప్రభేస్ నామ కే జయం, ప్రభేస్ రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం. తండ్రి నీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, శాంతి, సమాధానం, తండ్రి యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు కూడి వచ్చిన అందరికీ యేసు నామములో కలుగును గాక. ఆమేన్. ఆమేన్.